హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. బాగున్నారమ్మా? అయితే ఈరోజు మనం గ్రావిటేషన్ పార్ట్ 2ని కంప్లీట్ చేసేసుకుందాం. ఏంటనంటే ఇందులో మనం మోస్ట్లీ శాటిలైట్ మోషన్ గురించి అండ్ ప్లానెట్స్ యొక్క మోషన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా క్వశ్చన్స్ మనకి శాటిలైట్ మోషన్ మీద వస్తాయి. అయితే ప్లానెటరీ మోషన్ ఏదైతే కెప్లర్స్ లాస్ ఉన్నాయో వాటి మీద కొంచెం తక్కువ క్వశ్చన్లు వస్తాయి. కానీ వచ్చినా కానీ వేటిని టచ్ చేస్తారో కొంచెం చూద్దాం, అది కూడా చూద్దాం. దాంతో క్లాస్ అయిపోతుందమ్మా. సో నేను కనపడుతూ వినపడుతూ ఉంటే మాత్రం క్లియర్ అని చెప్తే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది పెద్ద టైం ఉన్న క్లాస్ కాదమ్మా. అప్రాక్సిమేట్గా ఒక 1.5 hour పట్టిద్దేమో అంతే. నిన్న మనం దగ్గరగా ఒక 3 hours క్లాస్ చేసాం కదా. ఆ 3 hours క్లాస్కి ఇంకొక 1.5 hour అంటే మొత్తం గ్రావిటేషన్ కూడా యాక్చువల్గా 4.5 hours 5 hours కంప్లీట్ చేసే టాపికే, రైట్? సో క్లియర్ అని చెప్పండి నాన్న. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. ఓకే, సూపర్. కుషాల్ క్లియర్ అని చెప్పాడు. వస్తల అజ్యనాథ్, వర్షిత్, ఓకే, నితీష్, శైలజ, ఓకే, క్లియర్ చెప్పేశారు కదా. సో మనం ముందుకెళ్ళిపోదాం. మరి ఏంటంటే ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక చిన్న ప్రమోషన్ లాంటిది అనుకోండి. MVSAT ఎవరైనా 10th స్టాండర్డ్లో కానీ 11th స్టాండర్డ్లో కానీ అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ MVSAT రాయమనండి. దే విల్ గెట్ గుడ్ స్కాలర్షిప్స్. సరే, పార్ట్ 2 యాజ్ యూజువల్గా. సో జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇది కొంచెం మంచి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు జనరల్గా వీళ్ళు ఏం టైప్ చేస్తారంటే ఆ ఎస్కేప్ వెలాసిటీ వాటి గురించి మాట్లాడతారు, రైట్? సో ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాం, ఎందుకంటే ఆ ఎస్కేప్ కాన్సెప్ట్ని నేను ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాను. దానికోసం ఒక చిన్న రీక్యాప్ అయితే చేయాలి. ఒక పార్టికల్, ఇఫ్ ఎ పార్టికల్ వాంట్స్ టు ఎస్కేప్, ఫర్ ఎ పార్టికల్ టు ఎస్కేప్, వాట్ షుడ్ బి ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్? ఫర్ ఏ పార్టికల్ or for a mass to escape its total energy should be greater than or equal to 0. ఎప్పుడైతే దాని యొక్క టోటల్ ఎనర్జీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందో దెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు ఎస్కేప్. అమ్మా ఎస్కేపింగ్ అంటే ఏమీ లేదమ్మా, ఇట్ విల్ రీచ్ ఇన్ఫినిటీ. ఒకసారి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అనుకో, మన ఎర్త్ కానీ నేను కానీ నువ్వు కానీ ఎవరం కూడా ఆ పార్టికల్ మళ్ళీ వెనక తీసుకురాలేము విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రావిటేషన్. మామూలుగా అయితే ఏంటి, నేను ఈ పెన్నును పైకి సిరేస్తే ఎర్త్ యొక్క గ్రావిటీ దీన్ని కిందకి లాగేస్తుంది. అదే దీనికి నేను టోటల్ ఎనర్జీ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేశాను అనుకో, ఇది ఎప్పటికీ వెనక్కి రాదు. దెన్ ఇట్ విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్. దాన్నే మనం ఎస్కేపింగ్ అని అంటాం. సో బేసికల్గా ఎస్కేపింగ్ అంటే ఏం లేదమ్మా, ఎస్కేపింగ్ ఈజ్ నథింగ్ బట్ making the particle reach infinity. దాన్నే మనం ఎస్కేపింగ్ అని అంటాం. ఒకసారి అది ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అనుకో, ఎర్త్ మరి దాన్ని అట్రాక్ట్ చేయగలదా అంటే ఆ పార్టికల్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఇన్ఫినిటీ అయిపోయింది కాబట్టి ఫోర్స్ బై ఎర్త్ ఆన్ దట్ పార్టికల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో దాన్ని వెనక్కి లాగలేదు ఎర్త్ ఇంకా. సో ఎస్కేపింగ్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ద పార్టికల్ రీచ్ ఇన్ఫినిటీ. ఒకసారి అది ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అనుకో, ఖచ్చితంగా దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అలాంటప్పుడు అది వెనక్కి రాదు. దాన్నే మనం ఎస్కేపింగ్ అంటాం. సో ఇంపార్టెంట్, మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాల్సింది ఏంటి అని అంటే ఇదమ్మా. సో మినిమం టోటల్ ఎనర్జీ ఎంత ఉండాలి అప్పుడు? ద మినిమం టోటల్ ఎనర్జీ ఇట్ షుడ్ పొసెస్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 0. సో అంటే నువ్వు 0 టోటల్ ఎనర్జీని కానీ చేసావనుకో, అప్పుడు అది డెఫినెట్గా ఇన్ఫినిటీ వరకు రీచ్ అవుతుంది. కానీ ఇన్ఫినిటీ రీచ్ అయ్యే టైంకి దాని యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఇన్ఫినిటీ రీచ్ అయ్యేసరికి దాని యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఏంటి డౌట్ షేక్ జీషాన్? ఓకేనమ్మా, ఇది మీకు తెలియాల్సింది. అయితే ఎస్కేప్ వెలాసిటీ అనేది ఏంటి? ద మినిమం వెలాసిటీ విచ్ యూ హ్యావ్ టు గివ్ టు మేక్ ద పార్టికల్ ఎస్కేప్ కదా. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? మినిమం వెలాసిటీ విచ్ యూ హ్యావ్ టు గివ్. escape velocity is the minimum velocity, is the
minimum velocity that should be given, minimum velocity that should be given to make it, should be given to make it just escape, to make it just escape. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఒకవేళ నేను కానీ ఒక పార్టికల్కి ఎగ్జాక్ట్గా ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చాను అనుకో, దాని యొక్క టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పెన్ ఉంది, నాకు ఈ పెన్ ఇష్టం లేదు, దీన్ని పంపించాలనుకుంటున్నా. ఈ పెన్ను నాకు ఇష్టం లేదు, దీన్ని వదిలించుకోవాలనుకుంటున్నా. అసలు ఎర్త్ మీద, భూమి మీద ఇది ఉండకూడదు. సో నేను దీన్ని విసిరేయాలనుకుంటున్నా. ఎంత మినిమం వెలాసిటీతో విసిరేస్తే ఈ పెన్ అనేది ఎప్పటికీ వెనక్కి రాదనేది ఎస్కేప్ వెలాసిటీ కదా, మినిమం వెలాసిటీ. అండ్ దీనికి మినిమం టోటల్ ఎనర్జీ ఎంత ఉంటే ఇది ఇన్ఫినిటీకి వెళ్తుంది? మినిమం టోటల్ ఎనర్జీ 0 ఉంటాయి కదా. సో నువ్వు ఎప్పుడైతే ఎస్కేప్ వెలాసిటీతో ఒక పార్టికల్ని విసిరేస్తావో, దెన్ యు ఆర్ జస్ట్ మేకింగ్ ద పార్టికల్ రీచ్ ఇట్స్ టోటల్ ఎనర్జీ 0. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. whenever we give escape velocity, whenever we give escape velocity to the particle, whenever we give escape velocity to the particle, we make the total energy of the particle, we make the total energy of the particle 0. అదే ఎస్కేప్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఇచ్చామనుకో, అప్పుడు టోటల్ ఎనర్జీ విల్ బి గ్రేటర్ దాన్ 0. సో ఇది ఒకటమ్మా, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఉండండి. అండ్ సెకండ్ థింగ్, ఓన్లీ గ్రావిటీ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటే, ఇఫ్ ఓన్లీ gravity acts, if only gravity acts, ఆ టైంలో we can conserve mechanical energy, we can conserve mechanical energy. సార్ మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి సార్? ఏం లేదమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీనే మనం మెకానికల్ ఎనర్జీ అని అంటాం, అంతే. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీనే మనం మెకానికల్ ఎనర్జీ అని అంటాం. కన్జర్వ్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదమ్మా, అది కాన్స్టెంట్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ అది సేమ్ ఉంటుంది. నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ అది సేమ్ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి కాన్స్టెంట్ ఉంటుంది. దాన్నే మనం మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్డ్ అని అంటాం. అయితే సో నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ అట్ లొకేషన్ 1 ప్లస్ the kinetic energy at location 1, నువ్వు దేనికి ఈక్వేట్ చేయొచ్చు? పొటెన్షియల్ ఎనర్జీ అట్ సమ్ అదర్ లొకేషన్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ సమ్ అదర్ లొకేషన్. ఇది చేయొచ్చు అమ్మా, ఇది చేయొచ్చు. సో ఇవే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నిన్న క్లాస్లో ఉండి ఈ రోజు క్లాస్కి మనం యూజ్ చేయబోయేది. అయితే మనం ఇప్పుడు శాటిలైట్ మోషన్కి వెళ్దాం. మనం ఇప్పుడు శాటిలైట్ మోషన్ గురించి మాట్లాడదాం. న్యాచురల్ శాటిలైట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉంటాయి. న్యాచురల్ శాటిలైట్ అన్నాం అనుకో, మన ఎర్త్కి మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్, అంటే న్యాచురల్గా ఫామ్ అయ్యి మన చుట్టూ తిరుగుతున్న దాన్నే మనం న్యాచురల్ శాటిలైట్ అని అంటాం. మనం కృత్రిమంగా తయారు చేసి, ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఏదైతే మనం స్పేస్లోకి పంపిస్తామో దాన్ని మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని అంటాం, రైట్? సో ఇప్పుడు నేనేంటంటే అది ఆర్టిఫిషియల్ అవని న్యాచురల్ అవని అసలు ఎలా ఉంటే అది ఒక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అనేది చూద్దాం. శాటిలైట్ మోషన్. సరే, మనం ఎర్త్ని తీసుకుందాం. ఎర్త్ని నేను ఇదిగో ఇలా రెడ్ దాంతో గీస్తున్నా. రైట్? ఆ ఎర్త్
యొక్క మాస్ క్యాపిటల్ M అండ్ ఆ ఎర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఈ ఎర్త్ చుట్టూ మనకి శాటిలైట్ అనేది తిరుగుతుంది. ఎర్త్ చుట్టూ శాటిలైట్ తిరుగుతుంది. ఎర్త్ చుట్టూ శాటిలైట్ తిరుగుతుంది. ఓకే, కనపడుతుందమ్మా? ఒక ట్రాన్స్పరెంట్ కైండ్ ఆఫ్ ఆర్బిట్ని గీసా కావాలని, రైట్? అయితే ఈ ఆర్బిట్లో మనకి ఒక శాటిలైట్ ఉందమ్మా. ఆ శాటిలైట్ ఆ ఆర్బిట్లో మూవ్ అవుతుంది. ఆ శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ అని తీసుకుందాం. అందులో మూవ్ అవుతుంది కదా, అండ్ సర్క్యులర్ పాత్లో ఉందంటే మరి దానికి స్పీడ్ ఉండాలి కదా. ఆ స్పీడ్ని మనం ఒక స్పెషల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటాం. ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఆ పార్టికల్ మూవ్ అవ్వాలి అని అంటే దానికి ఒక సర్టెన్ ఆర్బిటాల్ వెలాసిటీ ఉండాలి, అప్పుడే అందులో మూవ్ అవుతుంది. సరేనమ్మా. అండ్ ఆ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఉందే, ఆ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ని నేను స్మాల్ r అని తీసుకుంటున్నాను. ఆ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ నేను స్మాల్ r అని తీసుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ ఎర్త్ చుట్టూ ఇది ఇలా తిరుగుతూ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు సర్క్యులర్ మోషన్ యొక్క బేసిక్స్. ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా దాని మీద సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. దేన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని పిలుస్తామనంటే ఏదైతే నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుందో దాన్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అయితే ఇక్కడ ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ అయిద్దామా దీని మీద, ఏంటంటే ఎర్త్ అప్లై చేసే ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంతే, ఇంక వేరే ఫోర్స్ ఏం లేదు. సో హౌ ఈస్ దట్ ఫోర్స్ గోయింగ్ టు యాక్ట్? ఆ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందమ్మా? దట్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ లైక్ దిస్, ద ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎర్త్. దెన్ ఆ యాక్ట్ అవుతున్న ఫోర్సే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అనాలి. మళ్ళీ చెప్తున్నా అమ్మ, సర్క్యులర్ మోషన్లో నువ్వు ఎన్ని ఫోర్స్లు అన్నగి నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ని మనం పేరుస్తాం, ఏమని ఇస్తామంటే సెంట్రిపెటల్ ఫోర్స్. సో ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ శాటిలైట్ మీద యాక్ట్ అవుతున్న ఒకే ఒక్క ఫోర్స్ అంటే ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. కాబట్టి సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్సే మనకి సెంట్రిపెటల్ ఫోర్స్ అవుతుంది. ఓకే ఓకే సరే, మనం ఆ ఎఫ్ తీసుకున్నాం అనుకో. ఎఫ్ ఏంటమ్మా? జీ క్యాపిటల్ M స్మాల్ m డివైడెడ్ బై స్మాల్ r స్క్వేర్. జీ క్యాపిటల్ M స్మాల్ m బై స్మాల్ r స్క్వేర్. దిస్ ఇస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, రైట్? అమ్మ, ఒక్కోసారి మనకు క్వశ్చన్లు ఇస్తాడు. ఏంటనంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మామూలుగా ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్ కదా. ఒక్కోసారి ఏమంటాడంటే, సరే నేను ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, ఆ ప్రపంచంలో ఫోర్స్ ఈజ్ నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r³ అంటాడు. లేదా ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r⁴ అంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. అలాంటి క్వశ్చన్స్ని కూడా ఫస్ట్ నేను ఇవి చేసిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేస్తా, రైట్? నా ఇప్పుడు ఏదైతే ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ దాన్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అని కూడా అంటాం కదా. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. సో ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో ఉంటే దాని మీద యాక్ట్ అయ్యే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత అంటే mv² బై r కదా. ఇక్కడ వీని మనం ఏం తీసుకున్నాం? v0 కదా. సో నేను mv0² బై r ఈజ్ గోయింగ్ టు బి g క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. సో స్మాల్ m క్యాన్సిల్ అయిపోతే what is the orbital velocity? The orbital velocity is √gm by r. Orbital velocity ఎంత? √gm by r. ఓకే, సో ఇంత ఆర్బిటాల్ వెలాసిటీ ఉంటేనే ఆ రేడియస్లో అది తిరగగలదు. సో బేసికల్గా ఆ పర్టికులర్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్కి ఎంత ఆర్బిటాల్ వెలాసిటీ ఉండాలి అనేది ఈ ఫార్ములా ఇస్తుంది. అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్, ఈ శాటిలైట్ అనేది ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది కదా, అంటే ఒకవేళ అది ఎర్త్ మీద లేకపోయినా కానీ ఎర్త్కి అయితే బౌండ్ అయి ఉందిగా. బౌండ్ అంటే బానిసత్వం లాగా ఉందిగా అది. ఆ శాటిలైట్ తిరుగుతూనే ఉంటుంది కదా, దాని టైం అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చి దేని మీద పడిపోద్ది? మన ఎర్త్ మీదే పడిపోద్ది. అప్పుడు మన సైంటిస్టులు ఏం చేస్తారంటే మెల్లగా దాన్ని తీసుకెళ్ళి ఓషన్లో పడేటట్టుగా చేస్తారు. ఓకే, నా సరే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా పార్టికల్
ఒక మాస్కి బౌండ్ అయి ఉందనుకో, దాని యొక్క టోటల్ ఎనర్జీ ఏముండాలని చెప్పానమ్మా? నెగిటివ్ ఉండాలి. అదే ఒక దాని టోటల్ ఎనర్జీ పాజిటివ్ ఆర్ జీరో ఉందనుకో, ఇట్ విల్ ఎస్కేప్. టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటేనే అది బౌండ్. మన ఎర్త్ సన్ ఉందమ్మా, ఎర్త్ ఈజ్ బౌండ్ టు సన్ అని అంటాం. ఎందుకు? ఎప్పుడు కూడా మనం సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడతానే ఉన్నాం. అంతేగాని మన ఎర్త్ ఎస్కేప్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదుగా. అంటే ఖచ్చితంగా టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎర్త్ అనేది నెగిటివ్ ఉండాలి. నేనున్న ఎర్త్కి బౌండ్ అయిపోయి ఉన్నా, నేను ఎర్త్ నుండి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అంటే నా టోటల్ ఎనర్జీ ఏంటి? నెగిటివ్. శాటిలైట్ ఉంది, ఎర్త్ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. సో శాటిలైట్ ఈస్ బౌండ్ టు ఎర్త్, సో ద టోటల్ ఎనర్జీ షుడ్ కమ్ అవుట్ టు బి నెగిటివ్. మరి టోటల్ ఎనర్జీ నెగిటివ్ వస్తుందో లేదో చూద్దాం. టోటల్ ఎనర్జీ వస్తుందో లేదో చూద్దాం, నెగిటివ్ వస్తుందో లేదో చూద్దాం. అమ్మ మనం టోటల్ ఎనర్జీ అని మాట్లాడినప్పుడు మనకి ఏముంటాయి అమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అవునా? సో నేను ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడాను అనుకో, ఒక్కసారి చూడు. ఇది ఒక మాస్, ఇది ఒక మాస్. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఆర్ కదా. సో మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ ఈజ్ గోయింగ్ టు బి వాట్? ద పొటెన్షియల్ ఎనర్జీ. ఎలా వచ్చింది సార్ ఈ ఫార్ములా? అమ్మ మనం ఆల్రెడీ చూసుకొని ఉన్నాం. ఒక రెండు పాయింట్ మాసెస్ మధ్య డిస్టెన్స్ ఆర్ ఉంటే దెన్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దెమ్ ఈజ్ గోయింగ్ టు బి మైనస్ జీ m1 m2 బై ఆర్. నిన్న మనం చూసాం దాన్ని, రైట్? సో మనం ఎప్పుడైతే బయట పార్టికల్స్ ఆర్ బయట పాయింట్స్ గురించి మాట్లాడతామో, స్పియర్ని మనం పాయింట్ మాస్ కింద రాయొచ్చు. సో ఈ స్పియర్ అంటే ఈ ఎర్త్ నేను పాయింట్ మాస్ కింద పెట్టాను అనుకో, అప్పుడు 2 పాయింట్ మాసెస్ సపరేటెడ్ బై హౌ మచ్ డిస్టెన్స్ అమ్మా? ఆర్ డిస్టెన్స్, అందుకే రాశాను. సరే, కైనెటిక్ ఎనర్జీ అన్నాం అనుకో, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ నాన్న? హాఫ్ mv². ఇది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంటే v0². ఆల్రెడీ మనకి v0 తెలుసు కదా, v0 ఎంత? √gm/r. సో v0² ఎంత? gm/r. సో అప్పుడు నీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? g క్యాపిటల్ M స్మాల్ m బై 2r. ఇప్పుడు మనం టోటల్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. అమ్మ ఈ సిచ్యువేషన్లో టోటల్ ఎనర్జీ అన్నా మెకానికల్ ఎనర్జీ అన్నా రెండు సేమే. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీని మనం టోటల్ ఎనర్జీ అని అంటాం, విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? PE ప్లస్ KE. ఒక్కసారి చూడు నువ్వు, మైనస్ జీ క్యాపిటల్ M స్మాల్ m బై 2r, దానికి +1/2 యాడ్ చేస్తాం. సో -1కి +1/2 యాడ్ చేస్తాం. సో యాడ్ చేసాం అనుకో, నీకు ఏమొస్తుంది? మైనస్ జీ క్యాపిటల్ M స్మాల్ m బై 2r వస్తుంది, అవునా కాదా? దిస్ ఈస్ వాట్ యు గెట్, రైట్? ఇక్కడ నుండి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అమ్మ, మీకు మోడర్న్ ఫిజిక్స్ చేసినప్పుడు నేను చూపించాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² అండ్ పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకో, ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇవ్వబోయే రిజల్ట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్. కానీ ఏమేం కండిషన్స్ అమ్మా? ఫోర్స్ షుడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² అండ్ ఇట్ షుడ్ బి మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఇట్ షుడ్ బి మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఓకే, నౌ లుక్. ఇప్పుడు ఒకసారి చూడండి, టోటల్ ఎనర్జీ ఏంటమ్మా? ఇది నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీయే కదా. ఇంకోటి టోటల్ ఎనర్జీ మైనస్ ఇది ప్లస్. సో టోటల్ ఎనర్జీ కెన్ ఐ సే ఇట్ టు బి మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ హాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే నేను ఇవ్వబోతున్న రిజల్ట్. సో నెక్స్ట్ టైం నుండి టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలనుకో, మీరు కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా తేలిక. పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా తేలిక కాబట్టి మనం పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై హాఫ్ చేస్తే వీ విల్ గెట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ శాటిలైట్. సో మరి టోటల్ ఎనర్జీ నెగిటివ్ వచ్చిందా? వచ్చింది. అందుకనేరా నాయన, నువ్వు శాటిలైట్ని అక్కడ వదిలేసి వచ్చేసినా కానీ ఫర్ ఎవర్ ఇట్ విల్ బి మూవింగ్ అరౌండ్ ఎర్త్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఎందుకంటే శాటిలైట్ ఈస్ బౌండ్ టు ఎర్త్. ఎందుకు బౌండ్ అంటే దాని టోటల్ ఎనర్జీ నెగిటివ్, అందుకే బౌండ్, ఎస్కేప్ అవ్వలేదు. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఈ శాటిలైట్ని మనం ఎస్కేప్ చేయలేమా? ఎస్, మనం ఎస్కేప్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ శాటిలైట్కి మినిమం టోటల్ ఎనర్జీ 0 చేయాలి. మరి దానికేమో టోటల్ ఎనర్జీ ఎంత ఉంది?
So if we want to free the satellite or make the satellite escape, ఏం చేయాలమ్మా? we should make total energy of the satellite minimum 0. మరి టోటల్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ యాక్చువల్గా ఎంత ఉంది? -G∝m/2r ఉంది. మరి దాన్ని జీరో చేయాలంటే నువ్వు ఎంత ఎనర్జీ సప్లై చేయాలి శాటిలైట్కి? యూ హ్యావ్ టు సప్లై +G∝m/2r కదా. టు మేక్ total energy 0, we should supply +G∝m/2r amount of energy. ఇప్పుడు మీరు అనుకుంటారు, సార్ ఎలా సార్ మనం శాటిలైట్కి ఎనర్జీ ఇవ్వగలం అని అంటే, సరే శాటిలైట్లో కొన్ని థ్రస్టర్స్ పెట్టానని అనుకుందాం. ఆ థ్రస్టర్స్ని యూజ్ చేసి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీని పెంచుతా. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ మన చేతిలో లేదు, కైనెటిక్ ఎనర్జీ ఒక్కటే మన చేతిలో ఉండిద్ది. పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే, పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ మాసెస్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద మాసెస్. మరి శాటిలైట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనం చేంజ్ చేయలేదు కదా. సో దాని ఎనర్జీ పెంచాలంటే వన్ అండ్ ఓన్లీ వే టు ఇంక్రీజ్ ఇట్స్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి టు ఇంక్రీజ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే సరే, అయితే నాన్న వాట్ ఈస్ ద ఇనీషియల్ టోటల్ ఎనర్జీ నాన్న శాటిలైట్ది? ఇనీషియల్గా దాని టోటల్ ఎనర్జీ ఎంత ఉంది? -G∝m/m/2r, which is nothing but what? -KE. So if we give +KE, then it will escape. So ade, this is equal to what? This is equal to the kinetic energy the satellite is having. అంటే ఆల్రెడీ దానికి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంది, దానికి సేమ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని కానీ మనం ఇవ్వగలిగితే దెన్ ఇట్ విల్ ఎస్కేప్. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉందిరా, 10కి నేను ఇంకో 10 యాడ్ చేస్తే నా దగ్గర వాల్యూ ఎంత? 20. అంటే ఏంటి? డబల్ అయింది. సో ఆల్రెడీ ఉన్న కైనెటిక్ ఎనర్జీని కానీ నేను డబల్ చేస్తే శాటిలైట్ ఎస్కేప్ అవుతుంది. అవునా కాదా? ఆల్రెడీ ఉన్న కైనెటిక్ ఎనర్జీని నేను డబల్ చేశానంటే శాటిలైట్ ఎస్కేప్ అయింది. అదే కదా మనకు తెలుస్తుంది. టోటల్ ఎనర్జీ -KE ఉంది. సో నువ్వు ఇంకొక KE ఇచ్చావనుకో, అప్పుడు టోటల్ ఎనర్జీ విల్ బికమ్ 0. సో ఇఫ్ we double the kinetic energy, satellite escapes. సో నువ్వు ఎంత ఎనర్జీ ఇవ్వాలి అని అంటే, ద ఎనర్జీ విచ్ యూ హ్యావ్ టు గివ్ ఈజ్ ఈక్వల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్. సో ఆల్రెడీ దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది, నువ్వు ఇచ్చే ఎనర్జీ కూడా ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్. అప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ నువ్వు ఇచ్చే కైనెటిక్ ఎనర్జీ రెండు కలిపితే ఏమవుతుందమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ డబల్ అవుతుంది. సో వాట్ షుడ్ బి ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? ద శాటిలైట్ షుడ్ హ్యావ్ 2 times ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు అది ఎస్కేప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎస్కేప్ అయ్యేటప్పుడు స్పీడ్ ఉండిద్దో దాన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ అని అంటాం. 2 times. దానికి ఇనీషియల్గా ఏమునిందమ్మా? ఆర్బిటాల్ వెలాసిటీ ఉన్నింది. సో వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ? ఎస్కేప్ వెలాసిటీ ఇస్ √2 times ఆర్బిటాల్ వెలాసిటీ. ఇదమ్మా మీకు బుక్స్లో ఉండే రిజల్ట్. ఇది ఎలా వచ్చిందని నేను కూడా చాలా రోజులు ఆలోచించామని. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ √2 times ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ √2 times ఆర్బిటాల్ వెలాసిటీ అని బట్టి అని తప్పితే ఎలా వచ్చిందని ఆలోచించే వాళ్ళం కాదు. యాక్చువల్గా ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. సరే, ఇప్పుడు జనరల్గా వాళ్ళు అడిగేది ఏంటి అని అంటే, సో ఆ శాటిలైట్ యొక్క స్పీడ్ని నువ్వు √2 times చేయాలి. ఆల్రెడీ శాటిలైట్ హ్యాస్ the satellite has V0 speed, but
to make it escape. We should make that speed. We should make that speed. We should make that speed √2 times V0. నువ్వు స్పీడ్ని √2 టైమ్స్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ డబల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకో అమ్మా, నీకు ఏదైనా లోవర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయనుకో, టు మేక్ ద శాటిలైట్ ఎస్కేప్ వాట్ షుడ్ వి డూ టు ద కైనెటిక్ ఎనర్జీ? డబల్ ద కైనెటిక్ ఎనర్జీ. ఒక్కసారి ఏమడుగుతాడంటే స్పీడ్ని ఎంత పెంచాలి, స్పీడ్ని నువ్వు √2 టైమ్స్ V0 చేయాలి. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్? వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్? ఫైనల్ వాల్యూ minus the initial value is the change by the initial value into 100. ఇది మీరు 9th స్టాండర్డ్లోనే ఏమో నేర్చుకుంటారు పర్సంటేజ్లో. సో ఇప్పుడు నీకేమొస్తుందమ్మా, ఇక్కడ √2 - 1 × 100 వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ నీకు ఎంత వస్తుందనంటే 41.4%. అంటే శాటిలైట్కి ఆల్రెడీ ఉన్న స్పీడ్ని కానీ నువ్వు 41.4% పెంచితే దెన్ దట్ శాటిలైట్ విల్ ఎస్కేప్. See, Mr. Jishan, you mentioned the year and the shift. That's the only way I can help you. నెంబర్ అయితే నేను ఇవ్వలేనమ్మా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే మాత్రం అది ఇబ్బంది. సెకండ్ థింగ్, వేలల్లో ఉంటారు, నేనేమో మనిషిని ఒకడిని, రైట్? సో నువ్వేమనుకోవద్దు, నువ్వు కామెంట్స్లో ఏ ఇయర్లోదో అండ్ రఫ్గా నువ్వు ఒక ఫస్ట్ 2 లైన్లు టైప్ చేసినా తెలిసిద్ది. ఎందుకో చెప్పనా, నువ్వు ఫస్ట్ 2 లైన్లు ఆస్ట్ ఈజ్ ది టైప్ చేస్తే గూగుల్లోనే నీకు ఆ క్వశ్చన్ వచ్చేసిద్ది. నువ్వు ఆ లైన్ టైప్ చేసినా చాలు, ఆ లైన్ టైప్ చేసినా చాలు, నేను వెరిఫై చేస్తా క్వశ్చన్ని. ఓకే సరే, ఇది ఇప్పుడు మనకి శాటిలైట్ గురించి కొంచెమే చూసాం. సార్ అదేంటి సార్, మనకు బుక్స్లో ఇంతవరకే ఉండేది కదా, ఇంకంతకు మించి ఉండదు కదా అని అంటే, నాన్న మనం ఇంకా ఆ శాటిలైట్ ఎంత టైం తీసుకుంటుంది అరౌండ్ ఎర్త్ రివాల్వ్ అవ్వడానికి ఆర్ రొటేట్ అవ్వడానికి, రివాల్వ్ అవ్వడానికి, అవన్నీ డిస్కస్ చేయలేదుగా. ఎంత యాంగులర్ వెలాసిటీ ఉంది అది డిస్కస్ చేయలేదుగా. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. దానికి చేసే ముందు నేను చిన్న క్లారిటీ ఇస్తున్నానమ్మా. శాటిలైట్స్ మూవ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ వాడా. ఆ చేసినప్పుడు టోటల్ ఎనర్జీ ఈస్ కమింగ్ అవుట్ టు బి మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ హాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ రిలేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్, ఒకవేళ నువ్వు అక్కడ ఉన్న శాటిలైట్ని ఎస్కేప్ చేసేయాలంటే, అది ఇన్ఫినిటీకి పంపించేయాలి అని అనుకుంటే, దాని యొక్క స్పీడ్ని నువ్వు 41.4% అన్నా పెంచు, లేదా దాని యొక్క కైనెటిక్ ఎనర్జీని డబల్ చేయి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం టైం పీరియడ్ ఆఫ్ దట్ శాటిలైట్. టైం పీరియడ్ ఆఫ్ దోస్ శాటిలైట్స్. దీని మీద మాత్రం చాలాసార్లు క్వశ్చన్లు అడిగారు. సో ఫస్ట్ మనం టైం పీరియడ్కి వెళ్ళే ముందు యాంగులర్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. టైం పీరియడ్ని 2 విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అమ్మా. టైం పీరియడ్ ఈజ్ గోయింగ్ టు బి 2πr డివైడెడ్ బై V0. ఎందుకంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయాలి అని అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి? నువ్వే చూడదు, ఇక్కడ బొమ్మ ఉంది కదా. ఈ శాటిలైట్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయాలి అని అంటే ఇట్ షుడ్ ట్రావెల్ 2πr. ఆ డిస్టెన్స్ మొత్తాన్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది? V0 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్ విల్ గివ్ యూ టైం కదా. సో నువ్వు సింపుల్గా 2πr బై V0 రాసావు అనుకో, నీకు టైం పీరియడ్ రావాలి కదా. అలా కాకుండా నువ్వు కావాలంటే ఇదిగో 2π/ω యూజ్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. వేర్ ఒమేగా ఈజ్ యాంగులర్ వెలాసిటీ. ఎందుకు యాంగులర్ వెలాసిటీ అంటే శాటిలైట్ మరి సర్క్యులర్ పాత్లో ఉంది కాబట్టి ఏ పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నా సరే వి విల్ టాక్ అబౌట్ యాంగులర్ వెలాసిటీ, అందుకే. ఓకే, నా ఈ ఫస్ట్ వే చేద్దాం. ఫస్ట్ 2πr బై V0. ఆర్బిటాల్ స్పీడ్ మనకు ఆల్రెడీ వచ్చింది కదా, √2πm బై √gm బై స్మాల్ r.
సో అప్పుడు మనకి ఏమొస్తుంది, టైం పీరియడ్ విల్ బి 2π √r³/gm, వేర్ r is the radius of the ఆర్బిట్. అమ్మ రేడియస్ మనం ఎక్కడ నుండి మెజర్ చేస్తున్నాం, ఎర్త్ యొక్క సెంటర్ నుండి మెజర్ చేస్తున్నాం, రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. సరేనమ్మా. సో ఇది మనకు వచ్చింది కాబట్టి సో దీన్ని కంపేర్ చేసి మనం యాంగులర్ వెలాసిటీ తెచ్చుకోవచ్చు. సో టైం పీరియడ్ అనేది మనకేమొచ్చింది 2π √r³/gm కదా. అయితే ఆ టైం పీరియడ్ని మనం ఏమని రాయొచ్చు, 2π/ω అని రాయొచ్చు కదా. ఓకే, సో 2πని లేపేసాను అనుకో, అప్పుడు ఒమేగా ఏంటి అని అంటే ఇట్ ఈస్ √gm/r³. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది. లేదా బెటర్ యూ మెమరైజ్ దట్. ఇదిగో ఇది. సో ఇది కూడా ఏ పార్ట్ బాగా ఇంపార్టెంట్ అంటే, అమ్మ నువ్వు టైం పీరియడ్ స్క్వేర్ చేస్తే నీకు 4π² × r³ వచ్చింది. మరి ఇదంతా కాన్స్టెంట్ కదా, ఎందుకంటే క్యాపిటల్ G ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ఎర్త్ అది కూడా కాన్స్టెంట్. సో అలాంటి టైంలో నువ్వు సింపుల్గా టైం పీరియడ్ స్క్వేర్ని ప్రపోర్షనల్ టు r³ అని రాయొచ్చుగా. ఇది మీకు చాలా క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ అండ్ పోలార్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం. జియో స్టేషనరీ శాటిలైట్స్ అండ్ పోలార్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం. జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే ఏంటి అమ్మ? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఇండియా యొక్క బోర్డర్లో ఉన్నాం, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న బోర్డర్ దగ్గర ఉన్నాం. ఆ బోర్డర్లో ఎప్పుడు మనుషుల్ని పెట్టి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారా బాబు అని చూడడం కన్నా, ఆ బోర్డర్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండే ఒక శాటిలైట్ని పెడితే సరిపోద్దిగా. ఒక శాటిలైట్ని పెడితే ఆ శాటిలైట్ ఏంటంటే ఎప్పుడు దీన్నే చూస్తూ ఉండాలి. సో ఈ పార్ట్ దేని మీద ఉంది, ఎర్త్ మీద ఉంది. ఎర్త్ మీద ఉంటే మరి ఆ పార్ట్ రొటేట్ అయింది కదా. అప్పుడు ఈ శాటిలైట్ అనేది ఇక్కడే ఉండిపోయింది అనుకో, ఇది రొటేట్ అయిపోయినప్పుడు అప్పుడు ఈ శాటిలైట్ ఆ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ని చూడలేదు. సో ఇది రెండు సింక్రోనస్గా రొటేట్ అయ్యాయి అనుకో, అంటే ఇది 24 hours ఒక రొటేషన్ చేయడానికి 24 hours పట్టింది దీనికి. అప్పుడు నేను ఈ పెట్టే శాటిలైట్ని కూడా 24 hours టైం పీరియడ్లో పెట్టాను అనుకో, అప్పుడు ఈ రెండు ఎప్పుడు ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయా లేదా? సో జియో స్టేషనరీ శాటిలైట్ అని అంటే విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఆ శాటిలైట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అంటే ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండాలి ఎర్త్ నుండి చూస్తూ ఉంటే. సో మరి ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి ఆ శాటిలైట్ కూడా సేమ్ యాంగులర్ వెలాసిటీతో ఆర్ సేమ్ టైం పీరియడ్తో రొటేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మ్యాన్ అయిపోయాను అనుకున్నాను రా, గవర్నమెంట్ మదన్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటుంది. మదన్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని అబ్జర్వ్ చేద్దాం అనుకుంది. నేనేంటంటే ఈ బెంగళూరులోనే తిరుగుతూ ఉన్నా. నేను ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తానంటే బెంగళూరులో తిరుగుతూ ఉంటా అని అనుకుందాం. అప్పుడు ఏమైంది, ఒక శాటిలైట్ని పెడతాడు. ఎలా అంటే ఆ శాటిలైట్ ఎప్పుడు బెంగళూరు రీజియన్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. సో ఈ బెంగళూరు అనేది ఎర్త్తో పాటు రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ శాటిలైట్ కూడా రొటేట్ అవ్వాలి. ఎలా రొటేట్ అవ్వాలంటే రెండు సమాంతరంగా రొటేట్ అవ్వాలి. అంటే ఎర్త్ 24 hours టైం పీరియడ్ ఉంది కాబట్టి ఆ శాటిలైట్ కూడా 24 hours టైం పీరియడ్ ఉండాలి. సో జియో స్టేషనరీ శాటిలైట్స్ are those which appear not to move with respect to earth. దాని అర్థం ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత ఉందో ఆ శాటిలైట్ కూడా సేమ్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అయితే అప్పుడు ఎప్పుడు కూడా మనకు అదే అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ద టైం పీరియడ్ ఆఫ్ దట్ శాటిలైట్ షుడ్ బి ఈక్వల్ టు టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్. ఓకే,
మరి టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ అప్పుడు ఆటోమేటిక్గా ఎంత అవ్వాలమ్మా 24 hours అవ్వాలి కదా, ఎందుకంటే టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ 24 hours కదా. మనకి టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఫార్ములా తెలుసు. టైం పీరియడ్ ఎంత అంటే 2π√r³/gm. 2π√r³/gm ఈజ్ హౌ మచ్? 24 hours అమ్మ. గుర్తుపెట్టుకో, హవర్స్. సో నువ్వు SI యూనిట్స్లో ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ గుర్తుపెట్టుకో, SI యూనిట్స్లో చేయాలి. అంటే నువ్వు అల్టిమేట్గా టైంని సెకండ్స్లోకి మార్చాలి. 1 hour 60 minutes, ఈచ్ మినిట్ 60 seconds. సో అది నువ్వు పెట్టి చేయాలి. చేసినప్పుడు నీకు ఆ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఏదైతే వస్తుందో ఇట్ విల్ కమ్ అవుట్ టు బి అప్రాక్సిమేట్లీ 42,128 kilometers ఎంతనమ్మా, నాకు గుర్తులేదు, కానీ మోర్ దాన్ 42,000. దిస్ ఈస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అదే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ తీసుకుందాం అనుకో, ఇది ఎర్త్ అనుకో, ఇదిగో ఆ ఆర్బిట్ ఇక్కడెక్కడో ఉంటుంది, అరౌండ్ 42,128 kilometers ఫ్రమ్ ద సెంటర్. అదే నువ్వు సర్ఫేస్ నుండి తీసుకుందాం అనుకున్నావు అనుకో, అంటే ఎంత హైట్లో అని, ఇట్ ఈస్ రఫ్లీ ఈక్వల్ టు 36,000 kilometers అమ్మ. ఏం లేదురా, ఇందులో ఉండి 6,400 తీసే, అప్పుడు నీకు 35,700 సంథింగ్ ఏదో వస్తుంది. దాన్ని నేను అరౌండ్ 36,000 అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద నుండి 36,000 kilometers దూరంలో కానీ నువ్వు ఒక శాటిలైట్ని పెడితే ఆ శాటిలైట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ కాన్స్టెంట్గా ఉన్నట్టు ఉంటుంది. సో నువ్వు ఏదైనా రీజియన్ని ఫోకస్ చేయాలి అనుకున్నావు, లేదా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, మన ఇండియా వచ్చేసరికి ఏదైనా న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనుకుంటుంది అనుకున్నప్పుడు USA ఇండియాని స్కాన్ చేయాలి కంటిన్యూస్గా, ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు దే సెండ్ ఏ జియో స్టేషనరీ శాటిలైట్ విచ్ విల్ బి ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టు ఇండియా. సో కాన్స్టెంట్గా ఇండియాలో ఏం జరుగుతుందో మన వాళ్ళు చూసేస్తారు. మరి పోలార్ శాటిలైట్స్ అని ఉంటాయి, అవేంటి సార్? పోలార్ శాటిలైట్స్ ఏంటంటే అవి మనకి వెదర్ అంటే ఎర్త్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఏమేమి జరుగుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయమ్మా. ఇదిగో మనం ఇది ఎర్త్ తీసుకున్నాం అనుకో, ఈ పోలార్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఇలా చక్కర్లు కొడతా ఉంటాయి. ఎలా అంటే ఇలా చక్కర్లు కొడతా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పోలార్ శాటిలైట్స్ ఉన్నాయే, ఇవి జియో స్టేషనరీ శాటిలైట్స్ లాగా బాగా దూరం వెళ్ళవమ్మా ఎర్త్ యొక్క సర్ఫేస్ నుండి. మన పోలార్ శాటిలైట్స్ ఉంటాయి, ఈ పోలార్ శాటిలైట్స్ ఎర్త్ యొక్క సర్ఫేస్ నుండి అరౌండ్ 500 నుండి 800 kilometers డిస్టెన్స్లోనే రొటేట్ అవుతూ ఉంటాయి. సో బేసికల్గా ఇప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు పోలార్ శాటిలైట్స్ని, ఎందుకంటే మనకి అట్మాస్ఫియర్ ఉంది, రైట్? అట్మాస్ఫియర్ అరౌండ్ 40-50 kilometers దాకా ఏమో ఉండిద్దామా నాకు గుర్తున్నంత వరకు. సో అట్మాస్ఫియర్ కన్నా పైన ఉన్నాయి ఈ పోలార్ శాటిలైట్స్. ఇవి తిరుగుతూ ఉంటాయి. అయితే నాన్న వీటి యొక్క రేడియస్, పోలార్ శాటిలైట్స్ యొక్క రేడియస్ గురించి మాట్లాడామనుకో, ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ప్లస్ అరౌండ్ 500, రఫ్గా అరౌండ్ 500. అయితే మనకి టైం పీరియడ్ ఆఫ్ దీస్ పోలార్ శాటిలైట్స్ కావాలనుకో ఏం చేయాలమ్మా, 2π√r³/gm కదా. సో నువ్వు ఈ R వాల్యూ పెడితే రఫ్గా టైం పీరియడ్ ఆఫ్ దీస్ పోలార్ శాటిలైట్స్ ఎంత వస్తుందనంటే యూ విల్ గెట్ ఇట్ టు బి అరౌండ్ 100 minutes. సో ఈ పోలార్ శాటిలైట్స్ అనేవి 100 నిమిషాల్లో అంటే లెస్ దాన్ 2 hours ఒక రౌండ్ కొట్టేస్తుంది, భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టేస్తుంది. అంటే భూమి చుట్టూ అది లెస్ దాన్ 2 hours కానీ రౌండ్ కొట్టింది అనుకో, సో భూమి చుట్టూ భూమి మీద జరుగుతున్న మొత్తాన్ని అది రికార్డ్ చేసిద్దిగా. సరే రఫ్గా 2 గంటలను వేసుకుందాం. 2 గంటలను వేసుకుంటే 24 గంటల్లో ఈ పోలార్ శాటిలైట్ అనేది 12 సార్లు చక్కర్లు కొట్టింది. సో భూమి మీద జరుగుతున్న ప్రతి దాన్ని అది రికార్డ్ చేసుకొని ఏదైనా కంట్రీ పోలార్ శాటిలైట్ లాంచ్ చేసింది అనుకో, ఆ కంట్రీ దగ్గర ప్రతి దేశంలో ఏం జరుగుతుందన్న ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. ప్రతి దేశం, ఒక ఇండియానే కాదు, వాళ్ళు అలా వదలొచ్చు అన్నమాట. సో ఇలా తిరిగేది ఒకటి ఉంటుంది. ఒకటేమో
ఏమంటారు ఇలా మనకి నార్త్ పోల్ని సౌత్ పోల్ని పాస్ చేస్తూ చాలా సర్కిల్ గీయచ్చు. నార్త్ పోల్ని సౌత్ పోల్ని కవర్ చేస్తూ మనకి చాలా సర్కిల్ గీయచ్చు. అవన్నీ కూడా పోలార్ శాటిలైట్సే అవుతాయి. సంతోష్, వెయిటేజ్ మీద ఈరోజు క్లాస్ చేస్తున్నాను. ఇట్ విల్ బి రికార్డెడ్ అండ్ ఇట్ విల్ బి ప్లేడ్ ఆన్ సాటర్డే ఆర్ ఫ్రైడే. ఈరోజు చేస్తానమ్మా, ఈరోజు చేసే వెళ్తాను వెయిటేజ్ మీద. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ చాప్టర్ కొంచెం తగ్గుతాయి కానీ, బట్ ఎస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అర్థమైందమ్మా? ఏమంటారు మనకి జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటే ఏంటి, పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటి, జనరల్గా మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రావాలనుకుంటే వాట్ విల్ బి ద రఫ్ టైం పీరియడ్ ఆఫ్ ద పోలార్ శాటిలైట్స్ అంటారు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100 minutes. జియో స్టేషనరీ శాటిలైట్స్కి టైం పీరియడ్ ఎంత ఉండాలి అని అంటే 24 hours ఉండాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అమ్మా, కమాన్ చేయండి క్వశ్చన్స్. వర్షిత్, సి మనకి శాటిలైట్స్ ఉండి జియో స్టేషనరీ తీసాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జేఈ మెయిన్స్ వాళ్ళది ఎంత దరిద్రంగా ఉండిద్ది అంటే ఒకసారి డిలీట్ చేసేటప్పుడు తీసేస్తే మొత్తం శాటిలైట్ అంతా తీసేయాలి, అవునా కదా? సో వాడేమంటాడు, శాటిలైట్ ఉంది, సో వాడు సింపుల్గా ఎగ్జామినేషన్ అంటాడు అనమాట. సో నేను ఒక పర్టికులర్ రీజన్ని స్కాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ స్కాన్ చేద్దాం అనుకున్న రీజన్ని ఫోకస్ చేస్తూ నేను ఒక శాటిలైట్ పంపాలి, దాని యొక్క టైం పీరియడ్ ఎంత అన్నాడు అనుకో. ఇండైరెక్ట్ కూడా జియో స్టేషనరీ అడిగాడు, కానీ వాడేమంటాడు, అరే శాటిలైట్ ఉంది కాబట్టి నేను శాటిలైట్ గురించి అడిగా అంటాడు. సో అలా ఏమైనా అంబిక్విటీ ఉంటే నేను కవర్ చేసేస్తానమ్మా వర్షిత్. అలా ఏమైనా అంబిగ్విటీ ఉంటే మాత్రం నేను కవర్ చేస్తాను. వాడు జియో స్టేషనరీ అనే పదం వాడకుండా 24 hours ఇచ్చాడు అనుకో, అది ఇండైరెక్ట్గా జియో స్టేషనరీ అవుతుంది. అది నా ఇంటెన్షన్, సరేనమ్మా? 2 satellites A and B go around a planet in circular orbits having radii 4r and R respectively. If the speed of A is 3v, the speed of B will be. నానా స్పీడ్ని రేడియస్ని రిలేట్ చేస్తాడమ్మా. శాటిలైట్స్ అంటున్నాడు, ఆర్బిట్లో వెళ్తున్నాయి అంటున్నాడు. సో మరి స్పీడ్ని ఆర్బిటాల్ రేడియస్ని రిలేట్ చేసే ఒకే ఒక్క ఫార్ములా ఏంటది? ఆర్బిటాల్ స్పీడ్, the orbital speed is √gm/r కదా. సో నేను ఆర్బిటాల్ స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √r అని రాయొచ్చు కదా. సో ఆర్బిటాల్ స్పీడ్ ఆఫ్ A by orbital speed of B is going to be what? √RB/RA. RB ఎంత అంటే 6, RA ఎంత 4r, A ఎంత 3v. వాడు అడుగుతుంది B గురించి. సో దీన్ని రాసేద్దాం నాన్న, ఇది 1/2 వస్తుంది మనకి. సో దీన్ని సింప్లిఫై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే సింపుల్గా నేను VA అని రాసేస్తానమ్మా. VA ఎంత ఇచ్చాడు నాన్న? VA 3v ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ద శాటిలైట్ B ఈజ్ గోయింగ్ టు బి half. అప్పుడు వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద శాటిలైట్ B? ఇజంట్ ఇట్ గోయింగ్ టు బి 6v? ఎస్, 6v ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏంటమ్మా? 6v. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ట్రికీగా అడిగాడు, యాంగులర్ మొమెంటం గురించి మాట్లాడుతున్నాడు. యాంగులర్ మొమెంటం ఏంటమ్మా? MVR. సో యాంగులర్ మొమెంటం యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 2 planets A and B having masses m1 and m2 move around sun in circular orbits. ఇప్పుడు అడుగుతారు, సార్ మనం శాటిలైట్ గురించి మాట్లాడాం సార్, మళ్ళీ ఎర్త్ గాడు సన్ గాడు ఎందుకు వచ్చాడు సార్? అమ్మా, ఇది యాక్చువల్ ఎర్త్ సన్ యొక్క మూవ్మెంట్ కాదు. యాక్చువల్గా ఎర్త్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది, కానీ ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేశాడు. క్వశ్చన్ చేంజ్ చేసి సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్తుందని అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే శాటిలైట్ ఎర్త్ కేసులో ఎర్త్ రోల్ని ఇక్కడ సన్ ప్లే చేస్తుంది, శాటిలైట్ రోల్ని ఇక్కడ మన ప్లానెట్ ఎర్త్ ప్లే చేస్తుంది. వంశీ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఈరోజు చేస్తాను, అది మీకు ఫ్రైడే ప్లే అవుతుంది. నేను లాస్ట్ 10 years దాకా వెరిఫై చేస్తున్నానమ్మా, అందుకే టైం పడుతుంది. ఏముంది, లాస్ట్ ఇయర్ అంతకుముందు
ఇయర్స్ తీసుకున్నాను అనుకో పర్లా. కానీ లాస్ట్ 10 yearsలో మనం అనలైజ్ చేసేటప్పుడు కూడా సిలబస్ ఎంత రెడ్యూస్ అయింది ఏంటి అవన్నీ చూడాలి. ఓవర్కే బ్లైండ్గా 2010లో ఇన్ని క్వశ్చన్లు ఇచ్చాడు కదా కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇన్ని క్వశ్చన్లు ఇస్తాడు, లేదా 2016లో ఈ క్వశ్చన్లు ఈ చాప్టర్ నుండి ఇన్ని క్వశ్చన్లు ఇచ్చాడుగా కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇన్ని ఇస్తాడు. అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, ర్యాండమ్గా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటాని తీసుకొచ్చి యాస్టీస్ కాపీ పేస్ట్ కొడుతున్నారు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఒక వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్ నాన్న. ఏంటా వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్ అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది మనకి. ప్రీ కోవిడ్కి వెళ్తున్నాడు. ప్రీ కోవిడ్కి వెళ్ళినప్పుడు 25 క్వశ్చన్లు చేశాడు, బాగానే ఉంది. 25 క్వశ్చన్లు చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటి, సిలబస్ కూడా రెడ్యూస్ అయ్యి ఉంది. మరి ఇది ఫస్ట్ టైంగా అలా జరగడం. నువ్వు 2019, 2020, 2018కి వెళ్ళావు అనుకో, 25 క్వశ్చన్లు ఉన్నాయని అనుకుంటే ఆ 25 క్వశ్చన్లలో సిలబస్ ఏమో ఎక్కువ ఉండింది, ఇప్పుడు సిలబస్ తగ్గింది. సో టైం పట్టిద్ది. అందుకోసం ఇన్ని రోజులు నేను తీసుకుంటా ఉన్నా. ఇన్ని రోజులు టైం పడ్డానికి కారణం అదే, అనలైజ్ చేయాలి కదా. ఓకే, పర్టికులర్గా ఈ చాప్టర్లో ఉండి 2019, 2020లో క్వశ్చన్లు అడిగితే ఏ టాపిక్ మీద ఎక్కువ అడుగున్నాడు, ఒకవేళ అడుగుంటే ఆ టాపిక్ ఇప్పుడు ఉందా డిలీట్ అయిపోయిందా, ఒకవేళ డిలీట్ అయిపోతే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. చాలా బ్రెయిన్ పెట్టాలమ్మా అందులోకి. సో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఈరోజు అది చేస్తాను, ఎందుకంటే నేను ఫ్రైడే, సాటర్డే, రేపు ఎల్లుండి ఇంకా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్తాను అని చెప్పాను కదా. సో దానివల్ల నేను అది రికార్డింగ్ ఇస్తా, ఈరోజు రికార్డ్ చేసేస్తా. 2 planets A and B having masses m1 and m2 move around the sun in circular orbits r1 and r2 radii respectively. If the angular momentum of A is L and that of B is 3L, ratio of time periods. Amma time periods కి వచ్చేసరికి time period square is proportional to r cube. అది నాకు తెలుసు, కానీ ఇన్ఫర్మేషన్ మనకి యాంగులర్ మొమెంటం ఫామ్లో ఇచ్చాడు, అది ప్రాబ్లమ్. సరే, ఏదైనా కానీ కొంచెం తిప్పి అదే అడుగుతాడమ్మా. యాంగులర్ మొమెంటం మనం ఎంవిఆర్ అని రాయొచ్చు, ఆర్ ఇంటూ ఎంవి అని కూడా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏమేమి అన్నాడు, ప్లానెట్ 1, 2. సో 1, 2 కూడా ఏంటమ్మా, ఏబి. సో నేను ఎల్ఏ అన్నాను అనుకో, ఇట్ ఈస్ M1 V1 R1. ఎల్బి అన్నాను అనుకో, M2 V2 R2. నాకు ఆర్ యొక్క రిలేషన్ కావాలమ్మా. నాకు తెలిసింది ఏంట్రా బాబు అని అంటే, ఆర్బిటాల్ స్పీడ్ అనేది √gm/r. అంటే ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r to the power -1/2. సో నువ్వు V1ని r1 to the power -1/2 అలా రాసావనుకో, సో అప్పుడు బేసికల్గా మనకి యాంగులర్ మొమెంటం అనేది ఎంవిఆర్ అని తెలుసు. సో అప్పుడు యాంగులర్ మొమెంటం అనేది m √G_M. అమ్మ ఈ క్యాపిటల్ M అనేది ఏ మాస్ చుట్టూ అయితే ఇది చక్కర్లు కొడుతుందో అది. సో ఈ సిచ్యువేషన్లో మనకి అది సన్ చుట్టూ మనకి ప్లానెట్స్ రివాల్వ్ అవుతున్నాయి కాబట్టి, సో సన్ అనేది క్యాపిటల్ M, M1, M2 అనేవేమో మాస్ ఆఫ్ ద ప్లానెట్స్ బై r into this. So can I say angular momentum to be proportional to m r to the power 1/2 అని రాయొచ్చుగా. అయితే అప్పుడు LA/LBని నేనేమని రాయొచ్చు, M1/M2 ఇంటూ R1/R2 to the power 1/2 అని రాయొచ్చు. మరి LA/LB ఎంత, ఇదిగో L/3L అంటే ఇది 1/3 is going to be M1/M2 into R1/R2 to the power 1/2. సరే, ఇక్కడ నుండి R1/R2 to the power 1/2ని నేను ఏమని రాయొచ్చు అని అంటే 1/3 times M1/M2 అని రాయొచ్చు. సార్ ఇంత క్యాలిక్యులేషన్ ఎందుకు చేశారు సార్, వాడు అడిగింది టైం పీరియడ్ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఆర్. ఏంటమ్మా, టైం పీరియడ్ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. సో టైం పీరియడ్ విల్ బి ప్రపోర్షనల్ టు ఆర్ టు ద పవర్ 3/2. సో T1/T2 or TA/TB is going to be R1/R2 to the power 1/2 to the power 3 అని రాయొచ్చు. ఇప్పుడు పెట్టు,
1/3 క్యూబ్ ఏమైందమ్మా 1/27. m1/m2 క్యూబ్ అవుతుంది. m1/m2 క్యూబ్ అవుతుంది. సో ఏంటమ్మా ఆన్సర్ 1/27 m1/m2 ఏది ఇది ఒక్క నిమిషం ఆగు TA/TBAగా నేను ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా లేదుగా ఎందుకు మనకు ఆన్సర్ రాట్లా m1/m2 ఉండాలమ్మా ఇక్కడేమో m2/m1 ఇచ్చాడు ఈ లాస్ట్ ఆప్షన్లో TA/TB R1 R2 A m1 m2 ఇది R to the power 1/2 కరెక్టే LA/LB LB 3L అని ఇచ్చాడు అండ్ దట్ ఆఫ్ B is 3L అని ఇచ్చాడు సో 3L అరే నేను మారను రాబోయ్ నేను మారను కొన్ని ఎన్నిసార్లు చేశాయి ఈ మిస్టేక్స్ సో చూసారా టీచర్ కూడా క్యాలిక్యులేషన్ మిస్టేక్లు చేస్తానే ఉంటాడు ఏందమ్మా ఇది m2/m1 ఇది ఇటు వెళ్ళినప్పుడు m2/m1 అయింది అప్పుడు ఇది m2/m1 అయింది సో 1/27 to the power m2/m1 cube సో ఆప్షన్ D ఓకే నవ్ గేమ్ చేంజర్ గుడ్ ఈ క్వశ్చన్ చేయండి A satellite of 10 to the power 3 kg mass is revolving in circular orbit of radius 2r. If 10 to the power 4 r/6 అమ్మా కనపడట్లేదేమో అందుకని రాస్తున్నాను ఇట్ ఈస్ 10 to the power 4 capital R/6 energy supplied to the satellite it would revolve in a new circular orbit of radius మామూలుగా అయితే రివాల్వింగ్ ఇన్ 2r నుండి నువ్వు ఎనర్జీ సప్లై చేస్తే అది ఇంకో ఆర్బిట్కి వెళ్ళిందంట సరే ఫస్ట్ 2r రేడియస్ సర్క్యులర్ ఆర్బిట్లో ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ కనుక్కుందాం ఇదిగో మనకి ఇది ఎర్త్ 2r రేడియస్ రైట్ మనకి ఇక్కడ శాటిలైట్ ఉంది ఆ శాటిలైట్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంత హాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పాను కదా సో ద శాటిలైట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా పొటెన్షియల్ ఎనర్జీ -G క్యాపిటల్ M స్మాల్ m ఇది క్యాపిటల్ M శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ m డివైడెడ్ బై ఎంతమ్మా డిస్టెన్స్ 2r డివైడెడ్ బై 2 సో ద టోటల్ ఎనర్జీ ఈజ్ దిస్ మచ్ అయితే ఇప్పుడు ఏం చేశాడు దీని యొక్క ఎనర్జీని పెంచాడు ఎంత పెంచాడు 10 to the power 4 capital R/6 పెంచాడు సో ద న్యూ టోటల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి వాట్ ఇనీషియల్ ప్లస్ 10 to the power 4 R/6 ఇది ఏంట్రా ఈ గోలా ఇక్కడేమో G క్యాపిటల్ Mలో ఉన్నాయి అక్కడేమో ఓన్లీ 10 to the power 4 R ఉంది అంటే gm/r² ని కన్వర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకనే G వాల్యూ ఇచ్చాడు వాట్ ఈస్ G ద G ఈజ్ gm/r². మరి ఇక్కడ r² ఉందా లేదు సో మల్టిప్లై అండ్ డివైడ్ సో ద న్యూ టోటల్ ఎనర్జీ వాట్ ఎవర్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ సో -gm/r² రైట్ ఇంటూ mr/4 అని రాయొచ్చు ప్లస్ 10 to the power 4 r/6 అని రాయొచ్చు కదా దీన్ని నువ్వు G అని పెట్టచ్చు కదా అండ్ మాస్ ఎంతమ్మా 1000 కదా 1000 kg కదా శాటిలైట్ది సో మాస్ ఏమో 10 to the power 3 ఇదేమో ఇంకో 10 సో నీకు ఇదేమవుతుందమ్మా -10 to the power 4 r/4 ప్లస్ 10 to the power 4 r/6 అవుతుంది సో -1/4 ప్లస్ 1/6 దాని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇది కొత్త ఆర్బిట్లోకి వెళ్ళింది కదా ఆ కొత్త ఆర్బిట్లో దాని యొక్క ఎనర్జీ ఎంత అని అంటే ఇంత సో నువ్వు ఈ ఆర్ కనుక్కోవాలి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ ఇక్కడ కూడా మనకి సేమ్ స్టోరీ వస్తుంది
ఏంటంటే మనకి జీ కావాలి, ఏదో ఒకటి చేసి జీ కావాలి కదా. ఏదో ఒకటి చేసి జీ కావాలన్నప్పుడు నువ్వు క్యాపిటల్ R² మల్టిప్లై డివైడ్ చేయి. అప్పుడు నీకు మైనస్ స్మాల్ m ఇంటూ జీ ఇంటూ R²/2r ఈజ్ గోయింగ్ టు బి -10⁴ r/4 ప్లస్ 10⁴ r/6. అమ్మ ఈ m ఏమో 10⁻3, ఈ g ఏమో 10, సో ఇది 10⁴ అవుతుంది. సో నేనేం చేయొచ్చు, ఈ 10⁴, ఈ 10⁴, ఈ 10⁴ క్యాన్సిల్ చేయొచ్చు. ఒక ఆరు క్యాన్సిల్ చేసేయచ్చు. సో మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకేమొస్తుంది, -R/2r ఈజ్ ఈక్వల్ టు -1/4 ప్లస్ 1/6. దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. దెన్ యూ విల్ గెట్ ద న్యూ రేడియస్. ఇది ఎంత వస్తుంది, నువ్వు సింపుల్ ఇది ఎల్సిఎం చేసాయి. 24 - 6 + 4 అంటే 2/24. 2/24 అంటే -1/12. మైనస్ ఇది 2ను ఆ 12 క్యాన్సిల్ అయిపోతే నీకు స్మాల్ ఆర్ అనేది 6r వస్తుందమ్మా. సో నేను నోటి మీద క్యాలిక్యులేషన్ చేస్తాను. నేను చేశానంటే మీరు ఇంకా ఈజీగా చేయగలరు. ఓకే, సో ఆన్సర్ ఏంటమ్మా, 6r. వేదాంతు తెలుగు జేఈ, హీరో హోండా స్ప్లెండర్, మదన్ సర్ థండర్. అవి వదిలేరా, నువ్వు క్లాస్ వినరా నాయన. నచ్చినోడు లైక్ కొడతాడు, నచ్చినోడు వెళ్ళిపోతాడు, ఇట్స్ ఫైన్. ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్, ట్రై చేయండి. An astronaut takes a ball of mass small m from Earth to space. Okay, he throws the ball into a circular orbit about Earth at an altitude of 318.5 kilometers. అమ్మ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా స్పెసిఫికల్గా ఏమన్నా కిలోమీటర్లు ఇచ్చి మళ్ళీ రేడియస్ ఆఫ్ ఎర్త్ని 6400 కిలోమీటర్స్ తీసుకోకుండా వేరే విధంగా తీసుకున్నాడు అనుకో, అప్పుడు కొంచెం ఆలోచించండి. ఒక్కసారి చూడమ్మా, ఎంతది, 0.5% ఆఫ్ దిస్ వన్ కదా, 0.5% ఆఫ్ దిస్ ఇస్ దిస్ కదా. ఒకసారి ఆలోచించి చూడు, 0.5%, లేకపోతే 5%? 5%, 0.5%? కరెక్ట్గా నువ్వు చూడు. 5% అనుకో, ఎంతమ్మా, 5% ఈజ్ గోయింగ్ టు బి వాట్, 1/20. సో ఒక్కసారి నువ్వు 1/20 టైమ్స్ 6317 వెయ్యి. అప్పుడు నీకేమవుతుంది అది, ఈజ్ ఇట్ కమింగ్ అవుట్ టు బి 318.5? ఎస్. సో 5% ఆఫ్ ద రేడియస్ అంత హైట్కి తీసుకెళ్ళి విసిరేశాడు. సరే, క్వశ్చన్ చేద్దాం. ఇదిగో అర్త్, శాటిలైట్ని తీసుకెళ్ళాడు మనోడు. తీసుకెళ్ళి ఆడ వదిలిపెట్టాడు, శాటిలైట్ని ఇక్కడెక్కడో వదిలిపెట్టాడు. ఎంత హైట్లో, పెద్ద హైట్ ఏం కాదమ్మా, పెద్ద హైట్ ఏం కాదు. ఎంత హైట్, ఆ హైట్ ఇదిగో, ఇది ఆర్, ఇదేమో 5% ఆఫ్ ఆర్. 5% ఆఫ్ ఆర్ అంటే 0.05 r. సో ఈ టోటల్ రేడియస్ ఏదైతే ఉందో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ R ప్లస్ 0.05 r, అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1.05 ఇంటూ r. అక్కడికి వెళ్ళి వదిలిపెట్టాడు, రైట్. సో మనోడు ఏమంటున్నాడు, ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ టు ద ఆర్బిట్ the change in total mechanical energy of the ball. అమ్మా అసలు ఫస్ట్ ఈ పార్టికల్ యొక్క మెకానికల్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. అంటే టోటల్ ఎనర్జీ ఏంటమ్మా, దాని యొక్క టోటల్ ఎనర్జీ, దాని యొక్క టోటల్ ఎనర్జీ ఈజ్ -GM(m)(2 times r. ఎంతది, -GM(m) ఎంతది, 1.05 ఇంటూ R ఎంత, 2.1 times the R. This is the total energy.
నువ్వు శాటిలైట్ని విసిరేసినప్పుడు ఇంత టోటల్ ఎనర్జీ. కానీ విసిరేయక ముందు ఎంత ఉందమ్మా? విసిరేయక ముందు ఎంత ఉంది? విసిరేయక ముందు ఎంత ఉంది? విసిరేయక ముందు దానికి కైనెటిక్ ఎనర్జీ లేదు కదా. సో బిఫోర్ నువ్వు ఆ హైట్ గురించి మాట్లాడావనుకో, జస్ట్ ఆ హైట్లో మాత్రమే అది ఉంది, అంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. విసిరేసేటప్పుడు దానికి నువ్వు కైనెటిక్ ఎనర్జీ కూడా ఇచ్చావు. సో బిఫోర్ ఎంత ఉంటుంది? -G(M)/2.1 ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో -G(M)/, ఎంతమ్మా వాల్యూ? 1.05 R. సో ఇప్పుడు యూ డూ క్యాలిక్యులేషన్. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీనే నువ్వు ఇచ్చింది. మామూలుగా నువ్వు తీసుకెళ్ళి ఆ హైట్లో నుంచోబెట్టున్నావు అనుకో, దానికి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా ఇచ్చావు. ఆ ఎంత అయితే కైనెటిక్ ఎనర్జీ ఇచ్చావో దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ. అంతే. అప్పటి వరకు అది అక్కడ ఉన్నది కాస్త విసిరేయడం వల్ల దానికి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చావు నువ్వు. సో ద డిఫరెన్స్ ఇన్ ద టోటల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి ద కైనెటిక్ ఎనర్జీ యూ హ్యావ్ గివెన్ టు ఇట్. ఈ క్వశ్చన్ చేయండి. అమ్మ క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా సింపుల్ అమ్మ, అందుకే నేను వదిలేసా. ఇదిగో నువ్వు 2 మల్టిప్లై చేయి, ఇక్కడ కూడా నీకు 2.1 వస్తుంది. నువ్వు 2 మల్టిప్లై చేసావు అనుకో, మల్టిప్లై డివైడ్ చేస్తే నీకు 2.1 వచ్చింది డినామినేటర్లో. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది నీకు చాలా సింపుల్. ఇది చేయి. A satellite revolving around a planet in stationary orbit has time period of 6 hours. The mass of the planet is 1/4 of the mass of Earth. Radius orbit of the planet. Satellite revolving around a planet in stationary orbit has time period of 6 hours. అడిగాడు మనోడి పాపం వర్షిత. ఎప్పుడు అడిగాడమ్మా? 2024. ఏంటమ్మా ఇది? జియో స్టేషనరీ, అవునా కదా? సో ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. ఎర్త్కి అండ్ ఆ ప్లానెట్కి కంపారిజన్ చేస్తున్నాడు. సో టైం పీరియడ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 2π√R³/GM. ఎర్త్కి ఎంతో మనకు తెలుసు అండ్ టైం పీరియడ్ కూడా మనకు తెలుసు. సో టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ బై ద టైం పీరియడ్ ఆఫ్ దట్ ప్లానెట్ ఈస్ గోయింగ్ టు బి √radius of earth cube by radius of planet cube, అండ్ మాస్ అనేది మనకు డినామినేటర్లో ఉంది కాబట్టి యూ విల్ గెట్ మాస్ ఆఫ్ ద ప్లానెట్ బై మాస్ ఆఫ్ ఎర్త్. వాడు అడుగుతుంది ఏంటి? రేడియస్ ఆఫ్ ప్లానెట్. మరి టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ దాని గురించి ఇచ్చాడా? ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 24 hours. టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ ఇచ్చాడా? ఇచ్చాడు, 6 hours. మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఇచ్చాడా? ఇచ్చాడు, 1/4 ఆఫ్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. సో మనకి ఈ డేటా తెలుసు అండ్ రేడియస్ ఆఫ్ దట్ జియో స్టేషనరీ శాటిలైట్ అరౌండ్ ఎర్త్ అది కూడా తెలుసు. మనకి ఇంకా తెలియాల్సింది ఏంటమ్మా? ఇది ఒక్కటే కదా, అదే కదా అడిగాడు. సో నేను అందుకేనమ్మా అంటుంది. సో ఏదైనా ఒక పర్టికులర్ సబ్ టాపిక్ డిలీట్ చేశాడని చెప్పాడు అనుకుందాం. ఆ సబ్ టాపిక్ రిలేటెడ్ థియరీ ముందు ఉందనుకో, దెన్ దే కెన్ గివ్. సో నీకు జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ 24 hours అని నీకు తెలియకపోయి ఉంటే మరి 2024లో అడిగిన క్వశ్చన్ నువ్వు చేయలేకపోయేవాడివి కదా. సో అందుకనే నేను ఒక లెక్చర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను హానెస్ట్గా చెప్తున్నా, జస్ట్ ఏదో ర్యాండమ్గా క్వశ్చన్లు పడేయడం కాదు. అసలు ఈ సిలబస్లో ఇది ఉందా లేదా, ఓకే ఇది డిలీట్ చేశాడా, కానీ క్వశ్చన్ ఇచ్చాడా, సో దెన్ కవర్ దట్ టాపిక్ ఆల్సో. ఇంత ఆలోచించి ఎఫర్ట్స్ పెడతామమ్మా నేను. సరే, ఇంకో చిన్న క్వశ్చన్ నాన్న, జస్ట్ ఎ స్మాల్ క్వశ్చన్. కరెక్ట్ ఫార్ములా ఫర్ హైట్ ఆఫ్ శాటిలైట్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్. నాన్న టైం పీరియడ్ ఏంటి? 2π√R³
r3/gm కదా, ఇది కదా టైం పీరియడ్, రైట్? అండ్ ఆ ఆర్ ఏంటమ్మా, ఆర్ ఈజ్ గోయింగ్ టు బి ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ కదా. ఇప్పుడు శాటిలైట్ ఇక్కడ ఉందనుకో, ఇదిగో ఆ శాటిలైట్కి సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇదేంటమ్మా క్యాపిటల్ ఆర్, ఇదేంటమ్మా హెచ్. మనకి హెచ్ కావాలంటున్నాడు, మరి మనం స్మాల్ ఆర్ని ఏమని రాయొచ్చు? మనం స్మాల్ ఆర్ని క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ హెచ్ టు ద క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు నేను స్క్వేరింగ్ చేస్తా, అప్పుడు టైం పీరియడ్ స్క్వేర్ బై 4π² ఏమవుతుంది? ఆర్ ప్లస్ హెచ్ క్యూబ్. అమ్మ ఈ జిఎం అని కూడా ఇటు తీసుకొచ్చేస్తా. సో ఇప్పుడు నాకు ఆర్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? gmt² బై 4π² టు ద పవర్ 1/3 అవుతుంది. అప్పుడు హెచ్ ఎంత? దిస్ వాల్యూ మైనస్ ద క్యాపిటల్ ఆర్ 2024. సో gmt², ఎక్కడుంది నాన్న gmt²? ఏ ఆప్షన్లోనూ gmt² లేదు. కానీ ఏమిచ్చాడు? స్మాల్ జీ ఇచ్చాడు, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు. సో స్మాల్ జీ ఏంటమ్మా? gm/r². సో నేను జిఎంని ఏమని రాయొచ్చు? జిఎంని ఐ కెన్ రైట్ స్మాల్ జీ ఇంటూ క్యాపిటల్ R². సో స్మాల్ జీ ఇంటూ క్యాపిటల్ R² ఏదైనా ఆప్షన్స్లో ఉందా? స్మాల్ జీ ఇంటూ క్యాపిటల్ R² ఇంటూ t² బై 4π² టు ద పవర్ 1/3 - r ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఇలా ఆప్షన్స్ని చూసి భయపడద్దమ్మా. ఆప్షన్స్ని చూసి భయపడ్డారా గయా, మీ వల్ల అవదు. ఆప్షన్స్ని చూసి ఎప్పుడూ కూడా భయపడద్దు, అదే నేను చెప్పాలనుకుంటుంది. ఇది ఆప్షన్ చూడంగానే ఓమ్మో చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఇది మన వల్ల కాదు అని అనుకుంటా ఉంటారు. అలా కాదమ్మా, చాలా వరకు మనం మేనేజ్ చేయగలిగినవి. అయితే ఇప్పుడు ఏ లైట్ ప్లానెట్ ఈజ్ రివాల్వింగ్ చెప్పాను కదా. ఫోర్స్ ఒకవేళ gm1m2/r² కాకుండా అయితే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఏదో వెళ్తాడు, అరే నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినారా భయ్, ఆ ప్రపంచంలో ఫోర్స్ ఈజ్ నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r², ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సంథింగ్ ఎల్స్ అని అంటాడు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా సరే అప్రోచ్ సేమ్ అమ్మా, కాన్సెప్ట్ సేమ్, కాకపోతే అందులో నువ్వు వాడే వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి కానీ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. సో ఏ లైట్ ప్లానెట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ఏ మ్యాసివ్ స్టార్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ R with a period of revolution T. If the force of attraction between the planet and the star is proportional to, not proportional to r to the power -2, it is proportional to r to the power -3/2, then choose the correct option. టైం పీరియడ్కి అడిగాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ భయపడ్డావా ఎప్పటికీ రావు, భయపడితే ఎప్పటికీ రావు. మనం భయపెట్టేలాగా ఉంటే వస్తాయి, దానంతట అవే దిగి వస్తాయి, వాటంతట అవే దిగి రావాలి. సరే, ఇది మనం క్యాపిటల్ M తీసుకుందాం. ఇదిగో మన శాటిలైట్ గార్డ్ ఉన్నాడే, శాటిలైట్ గార్డ్ మాస్ని మనం స్మాల్ m అని తీసుకుందాం. శాటిలైట్ గార్డ్ మాస్ని మనం స్మాల్ m అని తీసుకుందాం. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది నేను స్మాల్ r, ఆర్ మనోడు ఏంటమ్మా క్యాపిటల్ ఆర్లు ఇచ్చాడుగా, సరే క్యాపిటల్ ఆరే తీసుకుందాం. అరే ఇదేంది ఇది? అయితే దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ మనోడు r to the power -3/2 అన్నాడు. సో నేనేం తీసుకుంటానంటే ఆ ప్రపోర్షనాలిటీని ఒక కాన్స్టెంట్తో రిప్లేస్ చేస్తా, ఆ కాన్స్టెంట్ నేను c అనుకుంటా, అప్పుడు ఇది కదా ఫోర్స్. సో దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అని అంటే అది, దాట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు వాట్? సెంట్రిపెటల్ ఫోర్స్. సర్క్యులర్ మోషన్లో ఉంది కదా, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎప్పుడు ఏంటి? mv²/r. సో mv²/r ఈజ్ c/r to the power 3/2. సో అప్పుడు నీకు v ఏమొస్తుంది? c/m r to the power 1/2 వస్తుంది. మరి టైం పీరియడ్ ఏంటి సార్? టైం పీరియడ్ ఈజ్ 2πr/n కదా, 2πr/v కదా. మరి నువ్వు గమనిస్తే v ఏముందమ్మా? √c/m r to the power 1/2 ఉంది. అప్పుడు టైం పీరియడ్ అమ్మా ఈజ్ గోయింగ్ టు బి 2π
రూట్ m బై రూట్ సి, ఈ ఆర్ టు ద పవర్ 1/2 రూట్ ఏమైతే ఆర్ టు ద పవర్ 1/4 అవుతుంది. అప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ ఇంటూ ఆర్ టు ద పవర్ 1/4. సో టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ టు ద పవర్ 5/4. అంటే టైం పీరియడ్ టు ద పవర్ 4 ఈజ్ ఆర్ టు ద పవర్ 5. ఏ ఆప్షన్, టైం పీరియడ్ టు ద పవర్ 4 ఈజ్ ఆర్ టు ద పవర్ 5 or time period square will be proportional to r to the power 5/2. ఏ ఆప్షన్ చూడండి ఒకసారి, టైం పీరియడ్ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఆర్ టు ద పవర్ 1/2. సో నువ్వు భయపడాలా? నేను ఇంకోటి చెప్పనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు అసలు భయపడిపోతారు. అమ్మా ఇప్పుడు ఆర్ టు ద పవర్ -3/2 ఇచ్చాడు కదా, వాడు ఆర్ టు ద పవర్ -10 ఇవ్వని, వాడు ఆర్ టు ద పవర్ -11 ఇవ్వని, వాడు ఏదన్నా ఇచ్చుకొని అబ్బా, ఏదైతే ఫోర్స్ ఉందో దాట్స్ ద వన్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r ఫ్రమ్ సర్క్యులర్ మోషన్ కాన్సెప్ట్. అంతే, సర్క్యులర్ మోషన్ కాన్సెప్ట్ నుండి మనం క్వశ్చన్ సాల్వ్ చేసేయడమే. ఏం లేదు, వాడు ఇచ్చిన ఫోర్స్ని ఈక్వల్ టు mv²/r రాయడమే, అంతే. సో భయపడద్దు. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడమ్మా. ఏంటంటే ఆ శాటిలైట్ కదులుతూ ఉంది కదా సార్, దాని స్పీడ్ పెంచుతా, అప్పుడు అది తీసుకునే పాత ఏంటి? దాని స్పీడ్ తగ్గిస్తా, అప్పుడు అది తీసుకునే పాత ఏంటి? దాని స్పీడ్ భయంకరంగా పెంచేస్తా, సచ్ దట్ ఇట్ విల్ ఎస్కేప్, అప్పుడు అది తీసుకునే పాత ఏంటి? ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయమ్మా. సో ఇప్పుడు నేను ఇవ్వబోయేది రాసేస్తా, బుక్స్లో లేదు. అంటే ఆరిజిన్ ఎక్కడి నుండో తెలీదు ఎవరికి. అయితేనమ్మా టోటల్ ఎనర్జీ ఆఫ్ సమ్ పార్టికల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మూవింగ్ ఈస్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e² - 1 అమ్మా. ఐ వోంట్ సే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డిపెండ్స్. ఒక్క నిమిషం ఆగు. బెటర్ ఎలా రాయాలంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్. ఇప్పుడు శాటిలైట్ కానీ నేను కానీ ఏదైనా కానీ ఒక పాత్లో మూవ్ అవుతూ ఉన్నాయి అనుకో, అంటే ట్రావెల్ అవుతూ ఉన్నాయి అనుకో, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ e² - 1 అన్న. సార్ ఏంటి సార్ ఈ దట్ ఈజ్ ఎసెంట్రిసిటీ. స్పెల్లింగ్ కరెక్ట్గా కూడా గుర్తులేదు, స్పెల్లింగ్తో నాకు అనవసరం. ఎసెంట్రిసిటీ ఆడొస్తుంది, మ్యాథమెటిక్స్లో వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఎసెంట్రిసిటీ 0 అయితే దెన్ ద path we are talking about is circle. If it is less than 1, then we are talking about ellipse. If e is going to be exactly equal to 1, then we are talking about parabola. If e is going to be more than 1, then we are talking about hyperbola. అమ్మా ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్ ఎనర్జీ అనేది e² - 1 కదా, ఇది నేను రాసిస్తా. ఈ పార్ట్ అనేది మనకు ఏ బుక్లోనూ దొరకదు, నేను తలలు బాదుకొని వెతికితే వచ్చిన ఎక్స్ప్రెషన్. ఇంకా టోటల్ ఎనర్జీ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ ఇందులో మనకి జస్ట్ అది ఎలా డిపెండ్ అవుతుంది అనేది తెలియాలి. e² - 1 మీద డిపెండ్ అయింది. అయితే ఆ e అనేది 0 అయిందనుకో, అప్పుడు 0 - 1 -1 అవుతుంది. అంటే టోటల్ ఎనర్జీ ఏంటమ్మా ఈ కేసులో? The total energy is going to be negative. అది e <1 ఉందనుకో, <1² - 1 అది కూడా నెగిటివేగా. <1² - 1 కూడా నెగిటివ్నే. సో ఈ సిచ్యువేషన్లో కూడా నీకు టోటల్ ఎనర్జీ ఏమైందమ్మా? నెగిటివ్. e is equal to 1, నువ్వు ఈ 1 పెట్టావనుకో, టోటల్ ఎనర్జీ ఏమైద్ది? 0 అయిద్ది. అంటే నాన్న ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ యొక్క ఎనర్జీని నువ్వు 0 చేసావనుకో, దెన్ ద పాత్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఈస్ పారాబోలా. సో నీ టోటల్ ఎనర్జీ 0 చేస్తే ఇట్ విల్ జస్ట్ రీచ్ ఇన్ఫినిటీ, అంటే ఇట్ విల్ జస్ట్ ఎస్కేప్. సో ఎప్పుడైనా సరే నువ్వు జస్ట్ ఎస్కేపింగ్ గురించి మాట్లాడావంటే ద పాత్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఈస్ గోయింగ్ టు బి పారాబోలా. ఇఫ్ ఈ ఈజ్ మోర్ దాన్ 1 - 1² - 1 అప్పుడు అదేంటి?
పాజిటివ్. సో ఏ దాని యొక్క టోటల్ ఎనర్జీని కానీ నువ్వు మోర్ దాన్ 0 చేస్తే దెన్ ద పాత్ ఇట్ టేక్స్ ఈజ్ హైపర్బోలా. సరే ఒక్క నిమిషం చూపిస్తా, నా దగ్గర ఉన్న క్లారిటీ చూపిస్తా. ఇది ఎర్త్, థిక్నెస్ తగ్గిస్తా. ఇదిగో మామూలుగా అయితే మన శాటిలైట్ డూడ్గాడు ఉన్నాడు. మామూలుగా అయితే మన శాటిలైట్ గాడు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ శాటిలైట్ గాడికి మనం ఎగ్జాక్ట్గా ఇచ్చే స్పీడ్ కానీ ఆర్బిటాల్ స్పీడ్ అయిందనుకో, దెన్ మనోడు ఏం చేయాలి? ఆర్బిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా శాటిలైట్స్ అదేగా మనం మాట్లాడింది. ఇప్పుడు దాకా మనం శాటిలైట్స్ గురించి మాట్లాడాం. శాటిలైట్స్కి ఏంటి? when the speed is equal to the orbital speed they are moving in circular path. ఒకవేళ వాడు క్వశ్చన్స్లో ఇస్తాడనమాట. ఇంతకుముందు కొంచెం టఫ్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే శాటిలైట్ ఉంది, ఆ శాటిలైట్తో వేరేది వెళ్ళి కొలైడ్ అయింది, దానివల్ల స్పీడ్ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ లెస్ దాన్ ద ఆర్బిటల్ స్పీడ్ అయిపోయింది, అప్పుడు వాట్ ఈస్ ద పాత్ ఇట్ టేక్స్ అని అంటాడు. లేదా కొలిజన్ చేసాం, దానివల్ల స్పీడ్ ఆఫ్ ద శాటిలైట్ పెరిగింది కానీ ఇట్ ఈస్ లెస్ దాన్ ద ఎస్కేప్ వెలాసిటీ అని అంటాడు. ఓకే, సో if we come into a situation where something you have done నువ్వు ఏదో చేసావు, ఆ చేయడం వల్ల దాని యొక్క స్పీడ్ ఏదైతే ఉందో, స్పీడ్ దాన్ని రెడ్తో మెన్షన్ చేస్తున్నా. ఇఫ్ దట్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ ద ఆర్బిటాల్ స్పీడ్, సో అప్పుడు ఆ శాటిలైట్ అనేది ఇలా వెళ్ళేది కాస్త సర్క్యులర్ పాత్లో కాకుండా ఎలిప్టికల్ పాత్లోకి మారిపోతుంది. ఎందుకు నానా? v లెస్ దాన్ ఆర్బిటాల్ వెలాసిటీ అంటే డెఫినెట్గా v అనేది లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ కూడా. అంటే ఏంటి? పార్టికల్ హ్యాస్ టోటల్ ఎనర్జీ నెగిటివ్. టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయితే అది రెండు పాత్స్ తీసుకోగలదు. ఒకటి వచ్చి సర్కిల్, ఇంకోటి వచ్చి ఎలిప్స్. అది సర్కిల్లో ఉండాలంటే దాని స్పీడ్ ఆర్బిటాల్ వెలాసిటీ ఉండాలి. కానీ దాని స్పీడ్ ఆర్బిటాల్ వెలాసిటీ ఉందా? లేదు, దాని స్పీడ్ లెస్ దాన్ ఆర్బిటాల్ వెలాసిటీ. సో అప్పుడు ఏమైందో తెలుసా? అది ఇలా ట్రావెల్ అవుతూ వచ్చి ఎర్త్ని కొట్టుకుంటుంది. ఎర్త్ని కొట్టేసింది, అక్కడతో దాని జర్నీ ఎండ్ అయిపోతుంది. సో బేసికల్గా ఈ పాత్ ఆఫ్ ద జర్నీ కూడా ఉండదు, ఈ డాటెడ్ పార్ట్ కూడా ఉండదు. బట్ ఈ రెడ్ పోర్షన్ ఏదైతే జర్నీ చేసిద్దో ఆ రెడ్ పోర్షన్ మాత్రం రియాలిటీలో ఎగ్జిస్ట్ అయింది. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేను చూపిస్తాను నాకు. చాలామంది ఏమనుకుంటారో చూపిస్తాను నాకు. చాలామంది ఇలా స్పీడ్ తగ్గించగానే ఆ శాటిలైట్ అనేది ఇలా మూవ్ అయిపోయి వచ్చి ఎర్త్ని ఇలా కొట్టిద్ది అని అనుకుంటారు. అలా కదలదు. మీ ఊహ తప్పు. ఎప్పుడైతే నువ్వు స్పీడ్ లెస్ దాన్ ఆర్బిటాల్ స్పీడ్ చేస్తావో ద పాత్ ఇట్ టేక్స్ ఈజ్ ఎలిప్టికల్, అండ్ అది ఎలిప్టికల్ పాత్లు అంటే ఎలిప్స్ మీద ట్రావెల్ అవుతూ ఒకవేళ ఈ ఎర్త్ కానీ లేకపోతే అది ఇలా ట్రావెల్ అయిపోవాలి. కానీ ఎర్త్ ఉండడం వల్ల ఇక్కడ కొలిజన్ చేసి అక్కడ ఆగిపోద్ది. అర్థమైందా నాన్న? సరే సార్, బాగా అర్థమైంది. కాకపోతే ఒక చిన్న డౌట్ సార్. ఏంటి అది అనంటే, ఒక నిమిషం కలర్ తీసుకుంటా. ఏంటి అది అనంటే, సార్ ఎగ్జాక్ట్ ఆర్బిటాల్ స్పీడ్ ఇస్తేనేమో సర్క్యులర్ ఆర్బిట్ అన్నారు సార్, లెస్ దాన్ ద ఆర్బిటాల్ స్పీడ్ ఇచ్చారంటే ఎలిప్స్ అన్నారు సార్, బాగానే ఉంది సార్. ఒకవేళ మోర్ దాన్ ఆర్బిటాల్ స్పీడ్ ఇస్తాను సార్ శాటిలైట్కి, బట్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఇస్తాను సార్, ఓకే ఇవ్వు. అప్పుడు కూడా ఏంటి? అరే ఇదేంది? షిట్.
అప్పుడు అది తీసుకునే పాత్ కూడా ఎలిప్టికలే. ఎందుకు? మోర్ దాన్ ఆర్బిటాల్ వెలాసిటీ ఇస్తున్నానని చెప్పా, బట్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ అన్నా అంటే దాని టోటల్ ఎనర్జీ నెగిటివ్నే. నెగిటివ్ అంటే అది ఉన్న పాసిబిలిటీ ఏంటి? ఎలిప్స్, సర్కిల్. సర్కిల్ అయితే ఎగ్జాక్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ ఉండాలి, కానీ ఎగ్జాక్ట్ ఆర్బిటాల్ నేను ఇవ్వట్లా. సో అప్పుడు ద పాత్ ఇట్ టేక్స్ వెన్ ద v is more than the orbital velocity and less than the escape velocity, then the path it is going to take is again an ellipse. So ఆర్బిటాల్ వెలాసిటీ కన్నా నువ్వు తక్కువ ఇచ్చినా, ఆర్బిటాల్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఇచ్చినా అది వెళ్ళేది ఎలిప్సే. తక్కువ ఇచ్చావనుకో స్మాలర్ సైజ్ ఎలిప్స్, ఎక్కువ ఇచ్చావనుకో బిగ్గర్ సైజ్ ఎలిప్స్. సరే సార్, ఎగ్జాక్ట్గా ఎస్కేప్ వెలాసిటీ ఇస్తే ఏంటి సార్ పరిస్థితి? ఎగ్జాక్ట్గా ఎస్కేప్ వెలాసిటీ ఇస్తున్నావు అనుకో, బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో చెప్పాగా, టోటల్ ఎనర్జీ ఏమవ్వాలి? 0 అవ్వాలి. నువ్వు ఎగ్జాక్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఇస్తున్నావు అంటే దట్స్ ద మినిమం ఎనర్జీ యు ఆర్ గివింగ్, మినిమం స్పీడ్ యు ఆర్ గివింగ్ సచ్ దట్ ఇట్ విల్ ఎస్కేప్. మినిమం స్పీడ్ ఇస్తే మినిమం ఎనర్జీ ఫర్ ఎస్కేప్. మినిమం ఎనర్జీ ఫర్ ఎస్కేప్ ఏంటి? టోటల్ ఎనర్జీ 0. టోటల్ ఎనర్జీ 0 అంటే ఏంటి? ఎసెంట్రిసిటీ 1 అంటే ఏంటి? పారాబోలా. సో ద పాత్, ఇప్పుడు ఏ కలర్? సరే పింక్ తీసుకుందాం. ఇక్కడ ఉందా మరి పింక్? ఏది? పింక్ ఉంది. సో ద పాత్ ఇట్ టేక్స్, అంటే నేను యాక్చువల్గా ఎలిప్స్లా గీయకూడదు, కానీ నాకు వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదనమాట. మార్గం లాగ్ చేస్తున్నాను. సో ఇదేమన్నా చెయ్యొచ్చేమో చూస్తాను నాకు. దీన్ని అంటే మళ్ళీ మిస్లీడ్ అవుతారు కదా. సో ఈ పార్ట్ మొత్తాన్ని నేను ఎరేజ్ చేయాలి. ఎందుకంటే ద పాత్ ఇట్ టేక్స్ ఈజ్ గోయింగ్ టు బి పారాబోలా. సో ఎగ్జాక్ట్గా ఎస్కేప్ వెలాసిటీ ఇస్తే ఏ పాత్ అమ్మా? పారాబోలా. సో ఇఫ్ ద స్పీడ్ వి గివ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద ఎస్కేప్ వెలాసిటీ, then the path it takes is parabola. అమ్మా ఆల్రెడీ డయాగ్రామ్ ఏమంటారు, పెంట చేసి పడేసా. సో దానికోసం నేను ఇంకో బొమ్మ గీయాలనుకోవట్లేదు. ఇఫ్ ద v is more than v, అంటే నువ్వు ఇచ్చిన స్పీడ్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ, then the total energy will be positive, then the path it takes is hyperbola. So if ఇంకా అది గీయట్లేదు నాన్న, if v is more than ve, path taken is hyperbola. ఇక్కడతో శాటిలైట్స్ యొక్క మూవ్మెంట్ని చింపు అవతల పడేసాం, అయిపోయింది అంతే. ఇంకొక 15-20 మినిట్స్లో మన క్లాస్ అయిపోద్దమ్మా. ఎందుకంటే పాపం మన నవీన్ సార్ క్లాస్ ఉంది 12 o'clockకి. మనకి మిగిలింది ఓన్లీ కెప్లర్స్ క్లాసే. నవీన్ సార్ నాకు తెలిసి క్లాస్ వింటూ ఉంటాడు. హాయ్ నవీన్ సార్, ఉన్నాడో లేడో? ఓకే, కెప్లర్స్ లాస్. ఫస్ట్ లా ఏంటి? లా ఆఫ్ ఆర్బిట్స్ కదా. సో జనరల్గా ఫస్ట్ లా మీద పెద్ద క్వశ్చన్లు అడగరమ్మా. ఏం అడుగుతాడు ఫస్ట్ లా మీద? సింపుల్. ఏంటంటే ఇదిగో ఇలా అంటాడు, ఇదిగోరా బాబు, ఏమంటాడంటే ఇదిగో ప్లానెట్ గోస్ అరౌండ్ సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ at one of the foci. సో నువ్వు సన్ ఇక్కడ తీసుకున్నావు అనుకో, మన ప్లానెట్ డూడ్ గాడు ఉంటాడు కదా, వాడు కదులుతూ వెళ్తా ఉంటాడు. సో వీడు ప్లానెట్ గాడిని తీసుకో. సో ద ప్లానెట్ విల్ బీ ట్రావెలింగ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. అమ్మా ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? ప్లానెట్ ఈస్ బౌండ్ టు సన్ కదా. సో ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్ నెగిటివ్ ఉండాలి కదా. Viper gaming, yes, you can continue doing the PYQs. Last 10 years
లాస్ట్ 10 years PYQs చేసుకో సరిపోద్ది, నువ్వు వేరే బుక్స్ టచ్ చేయకపోయినా పర్లా. సో ఫస్ట్ ఏంటంటే ఇంక ఇదే, దీని మీద క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ లేనే లేదు, రైట్. సెకండ్ ఏంటంటే, సెకండ్లో వచ్చేసరికి ఏరియా కాన్సెప్ట్ అమ్మ. ఏంటనంటే ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ intervals of time. Planet sweeps equal areas in equal intervals of time with respect to sun. With respect to sun. ఇది తెలియాలి. విత్ రెస్పెక్ట్ టు సన్ అంటే ఏంటో తెలియాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వాడి ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే ఏరియా స్వెప్ట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అంట విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే దాని అర్థం రేట్ అట్ విచ్ ఏరియా ఈస్ గోన్ టు బి స్వెప్ట్ ఈజ్ కాన్స్టెంట్ అమ్మ. dA by dt. వాట్ ఈస్ dA by dt? ఏరియా స్వెప్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. అండ్ మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసామనుకో ఇట్ ఈస్ ఈక్వల్ టు L/2m అమ్మ. ఈ రిలేషన్ ఉంటే అంటే గుర్తుంటే మీకు కొన్ని క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే L/2m. L ఏంటి సార్? యాంగులర్ మొమెంటం. సార్ అంటే యాంగులర్ మొమెంటం కాన్స్టెంటా సార్? కాన్స్టెంట్. ప్రూవ్ చేస్తా, వదిలిపెట్టే సమస్య లేదు. ఇదిగో అసలు ఫస్ట్ మనం ఆ ఏరియా స్వెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. మనకి సన్నుగాడు ఏడున్నాడమ్మా? ఇదిగో సన్నుగాడు ఏడున్నాడు, ఇక్కడ సన్ ఉన్నాడు, రైట్. సో నేనేం తీసుకుంటానంటే ఇదిగో ప్లానెట్ గాడు ఇక్కడ నుండి లెట్సే ఇక్కడికి వెళ్ళాడు. ఎంత టైంలో వెళ్ళాడు రా బాబు అని అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైతే జర్నీ ఉందో మనోడు ఆ జర్నీని టీ టైంలో చేశాడు, టీ టైంలో వెళ్ళాడు. అప్పుడు ఆ ప్లానెట్ ఇక్కడ నుండి ఇక్కడికి టీ టైంలో వెళ్ళినప్పుడు విత్ రెస్పెక్ట్ టు సన్ ఏరియా స్వెప్ట్, ఇక్కడ అన్నాను కదా ఏరియా స్వెప్ట్ విత్ రెస్పెక్ట్ టు సన్, దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్క నిమిషం ఆగు. కలర్స్ వేయచ్చు కదా, ఇది తీసుకున్నాను అనుకో అది బాగా ఎక్కువ ఉంది, ఈ కలర్ తీసుకున్నా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కనపడుతుందా నాన్న? అంత ఏరియా రైట్. అయితే నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్లానెట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది. ఎంత టైంలో? మళ్ళీ టీ టైంలోనే. అయ్యో మళ్ళీ టీ టైంలోనే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది. ఎంత టైంలో? టీ టైంలో. ఇప్పుడు ఏరియా స్వెప్ట్ ఏంట్రా బాబు అని అంటే ఏరియా స్వెప్ట్ ఇస్ దిస్ ఈస్ ద ఏరియా స్వెప్ట్. దిస్ ఈస్ ద ఏరియా స్వెప్ట్. అయితే మనకి ఏం చెప్పిందంటే సెకండ్లో ఇదిగో ఈ ఏరియాని నేను A1 తీసుకుంటా, ఈ ఏరియాని నేను A2 తీసుకుంటా. అయితే ఈ ఏరియా అండ్ ఈ ఏరియా సేమ్. అదే సెకండ్ లా చెప్పింది. ఏరియా స్వెప్ట్ విత్ రెస్పెక్ట్ టు సన్ అంటే నువ్వు ఒక లైన్కి ఏది సన్ని ప్లానెట్ని జాయిన్ చేసేది. ఆ లైన్ అనేది ప్లానెట్ ట్రావెల్ అయ్యే కొద్దీ ఆ లైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ ద ఏరియా స్వెప్ట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ షేడెడ్ పోర్షన్స్. అయితే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని స్వీప్ చేస్తుంది. అదే సెకండ్ లా. అయితే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండేది, సార్ dA by dtని మీరు L/2m అన్నారు కదా,
అండ్ L/2m కాన్స్టెంట్ అన్నారు కదా, యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ ఎలా అయ్యింది సార్? యాంగులర్ మొమెంటం అనేది కాన్స్టెంట్ ఎలా అయ్యింది సార్ చూద్దాం. అది కూడా వన్ లాస్ట్ టైం ఒక్కసారి చూద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందమ్మా, అయిపోవచ్చింది నాన్న. ఇదిగో నవీన్ సార్ అయిపోవచ్చింది. ఇది సన్, ఇది మనకి సన్. మనకి ప్లానెట్ ఉన్నాడా? ఇదిగో ప్లానెట్ ఇక్కడ తీసుకో. ఆ ప్లానెట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏం ఫోర్స్ రా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ప్లానెట్ అండ్ ద సన్ కదా. సో దట్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు పాస్ త్రూ సన్ కదా. ఎఫ్ పాసెస్ త్రూ సన్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై క్యాలిక్యులేటింగ్ ద టార్క్ ఆన్ ప్లానెట్ అబౌట్ సన్. torque on the planet about sun. అంటే సన్ దగ్గర నుంచోని ప్లానెట్ మీద ఎంత టార్క్ యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తా. అబౌట్ సన్ నేను అప్లై చేస్తున్న ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ పాస్ త్రూ సన్ కదా. సో టార్క్ వచ్చేసరికి ఏంటి నీకు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఎఫ్ కదా. మరి ఆ ఫోర్స్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న పాయింట్ నుండి వెళ్ళింది అనుకో, ఆ పాయింట్కి ఆ లైన్కి మధ్య ఉన్న దూరం ఎంత? 0 కదా. సో 0 ఇంటూ ఎఫ్ కదా. సో టార్క్ 0 అయింది కదా. టార్క్ 0 అయితే టార్క్ ఏంటమ్మా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఏంటి? 0. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఏంటి? 0. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఏంటి? 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం 0 అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం ఈజ్ కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంటే కదా నీకు 0 ఇచ్చేది. సో యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ప్లానెట్ అబౌట్ సన్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే. సో dA/dt ఇప్పుడు ఇంకెవరికి డౌట్ రాకూడదమ్మా. L/2m రాసినప్పుడు L అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, m ఈజ్ మాస్ ఆఫ్ ద ప్లానెట్ విచ్ ఇస్ కాన్స్టెంట్. ఖతం. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ లా. మరి సెకండ్ లా మీద కొన్ని క్వశ్చన్స్ అమ్మా. డైరెక్ట్ ఇది ఫార్ములా బేస్డ్ 2019లో అడిగాడు. ఇఫ్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ ప్లానెట్ ఆఫ్ మాస్ స్మాల్ m మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ L. సరే ఆర్బిట్ సర్క్యులర్ అన్నాడు, మనకు అనవసరం. రైట్. యాంగులర్ మొమెంటమ్ ఇచ్చాడు L. The center of the sun, about the center of the sun, the aerial velocity. Aerial velocity అంటే ఏంటమ్మా? Rate at which area is swept. So aerial velocity is nothing but dA/dt. మరి dA/dt నేను మీకు ఏమి ఇచ్చాను? L/2m అని చెప్పాను కదా. సో 2019లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డైరెక్ట్గా సి. మనకి కొన్ని బుక్స్లో ఏంటంటే జస్ట్ ఏరియా అంటే dA/dt అనేది కాన్స్టెంట్ అని చెప్పేస్తాడు, కానీ ఎంత అని ఇవ్వడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు L/2m. సరే, నెక్స్ట్ థర్డ్ లా గురించి చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ 2016లో అడిగింది, కానీ చాలా మంచి క్వశ్చన్. 2016లో అడిగింది కానీ చాలా మంచి క్వశ్చన్. ఫిగర్ షోస్ ఎలిప్టికల్ పాత్ ABCD ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ద సన్ S. Right, such that the area of the triangle is 1/4 of the area of the ellipse. నాన్న ఇదిగో ఈ ఏరియా ఉందే 1/4 ఆఫ్ ద ఎలిప్స్ ఏరియా అంట. అంటే టోటల్ ఏరియా ఆఫ్ ఎలిప్స్ నువ్వు ఏ తీసుకుంటే ఇది A/4. మరి ఈ ఏరియా ఎంత ఉంటుందమ్మా? ఈ ఏరియా ఎంత ఉంటుంది? ఇది హాఫ్ ఎలిప్స్ కదా. సో ఈ ఏరియా ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ A/2 కదా. మరి అప్పుడు ఇదిగో ఈ ఏరియా ఎంత ఉంటుందమ్మా? ఈ ఏరియా అనేది ఇదిగో ఇది హాఫ్ ఏరియా, అందులో 1/4 నువ్వు తీసావు. సో ఈ ఏరియా ఎంత ఉంటుందమ్మా? A/2 మైనస్ A/4 కదా. అంటే ఎంతమ్మా? A/4 కదా. ఇప్పుడు చూడు, ప్లానెట్ అనేది ఏ పాయింట్ నుండి సి పాయింట్కి వెళ్ళింది అనుకో, వాట్ ఈస్ ద ఏరియా స్వెప్ట్ విత్ రెస్పెక్ట్ టు సన్? ఏరియా స్వెప్ట్ విత్ రెస్పెక్ట్ టు సన్ అంటే ఇదిగో నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఏ నుండి సికి వెళ్ళేటప్పుడు ABC పాత్రలో వెళ్ళింది అనుకో, లైన్ ఇలా ఉంది, ఈ ఏరియా అంతా స్వీప్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళింది. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్
ఏబిసి పాత్లో వెళ్తుంది అనుకో, ఏబిసి పాత్లో వెళ్తా ఉంటే ఎంత ఏరియా స్వెప్ట్ అయింది? ఏరియా స్వెప్ట్ ఎంత అంటే ఇట్స్ a/4 ప్లస్ a/2 విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్ 3a/4. మళ్ళీ అక్కడ నుండి సిడిఏ పాత్లో వెళ్తున్నప్పుడు ఎంత నాన్న ఏరియా స్వెప్ట్? నువ్వే ఆలోచించు. ఇదిగో ఇలా లైన్ పెట్టు, దాన్ని ఇలా స్వీప్ చేసుకుంటూ వెళ్ళామనుకో, ఇలా స్వీప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వస్తే ఆ గ్రీన్ ఏరియా వచ్చింది కదా, ఆ గ్రీన్ ఏరియా ఎంత? అక్కడ ఏరియా స్వెప్ట్ ఎంత? అక్కడ ఏరియా స్వెప్ట్ a/4. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు 3 times ఏరియా కవర్ చేసింది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేలోపు, రైట్? త్రీ టైమ్స్ ఏరియా అంటే ఇక్కడ టైం 3 times ఈ టైం అవ్వాలి కదా. ఇక్కడ మోర్ ఏరియా అంటే మోర్ టైం. ఎంత మోర్ ఏరియా? 3 times. సో ద టైం ఆల్సో 3 times. టైం కూడా 3 times అవ్వాలి కదా. సో ఏమన్నాడు? ఇఫ్ t1 is the time taken to go over the path ABC. సో ఇది t1 టైం అంట. సో అప్పుడు ఇది t2 టైం అంట. సో మరి రేషియో ఆఫ్ ఏరియాస్ నీకు 3:1 ఉన్నాయి కాబట్టి టైం కూడా 3:1 ఉండాలి కదా. సో t1/t2 ఎంత ఉండాలి? షుడ్ బి 3:1 కదా. అప్పుడు నీకు t2 ఎంత వస్తుంది? 3t1 కదా. సో ఏ ఆప్షన్ మార్క్ చేయాలి? t2 ఇస్ నేను సూపర్, మళ్ళీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ రా చండాలంగా. ఇది వెళ్ళింది అనుకో, t1 ఈజ్ ఈక్వల్ టు 3t2 కదా. సో ఏ ఆప్షన్? సి ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కానీ నేను చెప్తానమ్మా, 2016లో నాకు బాగా గుర్తు, నేను 2015లో టీచింగ్ చేశాను. 2016లో మరి నేను చెప్పే విధానంలో కొంచెం మరి తప్పైందో ఏమో తెలియదు, కానీ టాప్ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇది ఎగ్జామినేషన్లో చేయకుండా వచ్చారు. చాలా బాధేసింది నాకు ఇప్పటికీ గుర్తు ఈ క్వశ్చన్. అందుకనే సో నేను అందుకనే మళ్ళీ తీసుకొని మరీ చెప్పా. ఎంతో క్లియర్గా ఏరియా స్వెప్ట్ నీకు ఇక్కడ చూడు, చక్కగా గీసి చూపించా, చక్కగా నీకు గీసి చూపించా, రైట్? అయినా కొంతమందికి ప్రాబ్లం ఉండిద్ది, అందుకనే మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకొని చేశాను. ఓకే, మనం లాస్ట్ పార్ట్ ఇంక అయిపోయింది. నవీన్ సార్ అయిపోయింది. థర్డ్ లా ఏంటంటే ఏమంటారు? టైం పీరియడ్స్ అనమాట. సో ఈ ఎలిప్స్ కదా, ఎలిప్స్లో సెమీ మేజర్ యాక్సెస్, సెమీ మైనర్ యాక్సెస్ అని ఒకటి ఉంటాయి కదా. సో సెమీ మేజర్ యాక్సెస్ని నేను ఏ తీసుకుంటా, సెమీ మైనర్ యాక్సెస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదమ్మా. అయితే ప్లానెట్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి తీసుకునే టైం పీరియడ్ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు a³. దిస్ ఈజ్ యువర్ థర్డ్ లా. రైట్? సరే, అయితే ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వాలి, విచ్ విల్ టేక్ అరౌండ్ 5 minutes. ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వాలి. దీని మీద క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉందమ్మా. టైం పీరియడ్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు a³. సో ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటి? దాన్ని చేసే ముందు ఇది ఐఐటిలో 1996లో అడిగిందమ్మా. ఐఐటిలో 1996లో అడిగింది. అయితే ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్ వేర్ half its present value, the number of days in a year would be, నానా, టైం పీరియడ్ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు a³ అని చెప్పా. మామూలుగా డిస్టెన్స్ అంటే సెమీ మేజర్ యాక్సిస్ ఏ ఉందనుకో, ఇప్పుడు హాఫ్ అయిందంట. అంటే t1/t2 స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు a1/a2. a2 ఎంతమ్మా? a/2 టు ద పవర్ 3, రైట్? సో t1 365 days, 365 రాసేలే అప్రాక్సిమేట్గా, 365.25 అవన్నీ అసలు, బై ద న్యూ టైం పీరియడ్ ఈజ్ గోయింగ్ టు బి స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 2³ అంటే ఎంత? 8. సో అప్పుడు నీకు 365 డివైడెడ్ బై t2 ఎంత అవుతుంది? √8 కదా. √8 ఏంటమ్మా? 2√2 కదా.
సో T2 ఏమవుతుంది 365/2√2 అవుతుంది. సో దానివల్ల నీకు ఏమైంది నాన్న తగ్గిద్ది. ఎంత అంటే ఇట్ విల్ కమ్ అవుట్ టు బి రఫ్లీ 129 days. అంటే ఇప్పుడు మనం యావరేజ్గా సన్ ఉన్న డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయాం అనుకో, అంటే సన్కి దగ్గరికి వెళ్ళామనుకో మన టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ అనేది తగ్గుతుంది. 365 days కాకుండా 129 days అవుతుంది. ఓకే, చెప్పా కదా ఎడిషనల్ పాయింట్స్ ఇస్తానని, ఎడిషనల్ పాయింట్స్ కొన్ని ఇస్తానని చెప్పాను కదా. ఏంటదనంటే మనకి ఇవి అంతగా డిస్కస్ చేయాలి ఆ బుక్స్లో, బట్ ఐ ఫీల్ దట్ ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇదిగో, సో డెరివేషన్లు చేయను, బట్ ఎలా ఆన్సర్ తెప్పించుకోవాలో చెప్తాను. మనం సన్ తీసుకున్నాం, రైట్? మనకి ప్లానెట్. సో ప్లానెట్ అనేది సన్కి బాగా దగ్గరగాను వెళ్తుంది, ప్లానెట్ అనేది సన్కి బాగా దూరంగాను వెళ్తుంది. అయితే ఆ క్లోజెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాట్స్ కాల్డ్ యాజ్ పెరిహీలియాన్, ఆర్ I think it is also referred to as perigee. ఇది farthest point ఏదైతే ఉందో ఇట్స్ ఎఫిహీలియాన్, దాన్నే ఎపోజియో ఏదో అంటారమ్మా, ఎపిజియో, ఎపిజీ అనుకుంటా, స్పెల్లింగ్లో చెక్ చేసుకోండి. బట్ లుక్, closest point is perihelion, farthest point from the sun is going to be ephihelion. Okay, fine. Now look, అయితే ఈ ప్లానెట్ ఎప్పుడైతే సన్కి దగ్గరలో ఉంటుందో ద స్పీడ్ యు రైట్ ఇట్ యాజ్ విపి. ఫార్దెస్ట్ పాయింట్ దగ్గర ప్లానెట్ యొక్క స్పీడ్ నువ్వు విఏ తీసుకో. అయితే ఆ విపి ఎంత వస్తుంది అని అంటే ఇట్ ఈస్ రూట్ 1 + e/1 - e ఇంటూ gm/a. సార్ ఎలా వస్తుంది సార్ ఇవన్నీ అంటే చెప్తాను. వాట్ ఈస్ ద స్పీడ్ ద ప్లానెట్ విల్ హ్యావ్ అట్ ఎఫిహీలియాన్? ఇట్ ఈస్ 1 - e/1 + e ఇంటూ gm/a, రైట్? సో ఇవి ఎలా వస్తాయంటే ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇంతేనమ్మా నువ్వు చేయాల్సింది, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చేయాలి అండ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చేయాలి. ఈ రెండు చేస్తే ఇవి వస్తాయి నీకు. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇది చేస్తే క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నీకు ఇది వస్తుంది. ఏంటి సార్? ఏ ఈజ్ సెమీ మేజర్ యాక్సిస్. ఓకే, మరి ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ? వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్ సార్? ప్లానెట్ మరి బౌండ్ టు ఎర్త్ ఉంది కదా, ప్లానెట్ బౌండ్ టు సన్ ఉంది కదా, ప్లానెట్ అనేది బౌండ్ టు సన్ ఉంది కదా. సో దాని అర్థం ఏంటి? ప్లానెట్ యొక్క ఎనర్జీ అనేది నెగిటివ్ ఉండాలి కదా. ఎస్, నెగిటివ్. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ద ఎనర్జీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఈస్ దిస్, ఇట్స్ ఎ కాన్స్టెంట్. If the orbit it is going to take is a constant orbit, then the total energy is going to be constant. సో ఇది అండ్ ఇది ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయనంటే సింపుల్ అమ్మా. ప్లానెట్ ఇక్కడున్నప్పుడు, ప్లానెట్ ఎక్కడున్నప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ నువ్వు ఎనర్జీని కన్జర్వ్ చేయి, అండ్ ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ నువ్వు యాంగులర్ మొమెంటమ్ని కూడా కన్జర్వ్ చేయి. నీకు రెండు ఈక్వేషన్లు వస్తాయి, యూ విల్ గెట్ ద ఆన్సర్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ యొక్క కొంచెం ఐడియా ఉండాలమ్మా. డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ టు వన్ ఆఫ్ ద ఫోకై ఏంటి అని అంటే ఏఈ అమ్మ, వేర్ ఈ ఈజ్ ద ఎసెంట్రిసిటీ. సో ఈ రెండింటిని యూజ్ చేస్తే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. క్లోజెస్ట్ పాయింట్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలుసా? క్లోజెస్ట్ పీసీ లాగా గుర్తుపెట్టుకున్నాను. అంటే పీసీ అనే పదం నా జనరేషన్, మేము మిలీనియల్స్, మా అప్ టు 1996 ఆర్ మిలీనియల్స్. మీరంతా జనరేషన్ జెన్జీ. సో మా వాళ్ళు మేమేంటంటే మేము పెద్దయ్యేటప్పుడు పీసీ అనేవాళ్ళు, అంటే పర్సనల్ కంప్యూటర్. సో నేను ఆ పీసీ లాగా గుర్తుపెట్టుకున్నా. పీ బిలాంగ్స్ టు పెరిహీలియాన్, సి బిలాంగ్స్ టు క్లోజెస్ట్, అలా గుర్తుపెట్టుకున్నా. సో కన్ఫ్యూజన్ ఉండిద్ది కదా, ఏది క్లోజ్ ఏది ఫార్ అని. సో నేను పీసీ విధంగా గుర్తుపెట్టుకున్నా.
P is perihelion and C refers to the closest. So the closest point to sun is perihelion. Ante. Okay? With this, gravitation ni చెడుగుడు ఆడుకున్నాం, మొత్తం అయిపోయింది. చక్కగా క్వశ్చన్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అమ్మా, హ్యాపీ దివాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ మీద నేను ఈరోజు ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఫ్రైడే ఆర్ సాటర్డే అది ప్లే అయ్యిద్ది. బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్, కీప్ వర్కింగ్ హార్డ్. దివాలి సేఫ్గా చేసుకోండి నాన్న.